Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patwada, your daily Hindu analysis current affairs educator. సో ఇవాళ నాకు లైవ్ రావడం కుదరలేదు డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్. ఐ హ్యావ్ టు బి స్టే ఎట్ హోమ్ అనమాట. సో పర్సనల్ వర్క్ వల్ల నేను ఇవాళ హిందూ అనాలిసిస్ని మీకు రికార్డెడ్ వర్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. బట్ మన అనాలిసిస్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే టాప్ నాచ్ లెవెల్లో బట్ రికార్డెడ్ వర్షన్లో మీకు నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఈ ఇనిషియేటివ్ నేను పికప్ చేసుకొని 3 months దాటుతుంది. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ దట్ ఇమ్మెన్స్ లవ్. మీరు ఏదైతే సపోర్ట్ చూపిస్తున్నారో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఓవర్వెల్మ్డ్. ఎందుకంటే ఎంత యాక్సెప్టెన్స్ రావడం అనేది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నా కంటెంట్ లైక్ చేస్తున్నందుకు, మీరు ఏదైతే హిందీలో ప్రొవైడ్ చేస్తున్నానో దానివల్ల చాలామందికి ప్రిపరేషన్లో కాన్ఫిడెన్స్ వస్తుంది అంటున్నారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో దీని గురించి ఈ ఎక్స్పెక్టేషన్ లివ్ అప్ చేయడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. బట్ మన మెయిన్ గోల్ ఏంటంటే సర్వ్ ది అన్సర్వ్డ్. ఎవరైతే రూరల్ ఆస్పిరెంట్స్, పూర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ వరకు మన అనాలిసిస్ వెళ్ళాలి. ఎవరైతే జెన్యున్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ వరకు మన హిందూ అనాలిసిస్ వెళ్ళిన రోజు మనం గెలిచినట్టు అవుతాం అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మీరు ఇవన్నీ చేసినప్పుడు మన వీడియోకి రీచ్ ఎక్కువ వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనకి వ్యూస్ ఎక్కువ రావడం వల్ల అందరికీ వెళ్తుంది అనమాట అనాలిసిస్. సో ఓన్లీ రిక్వెస్ట్, నా నుంచి ఇంకే రిక్వెస్ట్ లేదు. మీ నుంచి నేను అడిగిన క్వశ్చన్స్కి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ అనాలిసిస్, మన దగ్గర బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్ తీసుకొచ్చాం. చూస్తున్నారు కదా, 20% ఆఫర్. 20% ఆఫర్ ఆన్ ఆల్ కోర్సెస్. ఫ్లాట్ 20% ఆఫర్. మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, సింగిల్ టైం పేమెంట్లో కట్టండి, 20%కి వచ్చేసింది. మీకు కావాల్సిన ప్రతి కోర్స్ కూడా 20% ఆఫర్కి ఇవ్వడానికి యూపీఎస్సీ ఎల్టీఎక్స్ అనేది రెడీగా ఉందన్నమాట. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, కానీ విని ఎరగని ఆపర్చునిటీ అంటారు కదా, అలాంటి ఆపర్చునిటీ అలా ఎల్టీఎక్స్లో వచ్చింది. ఎందుకంటే చాలా మందికి యూపీఎస్సీ కోర్సెస్ చాలా రేట్ ఎక్కువ ఉంటాయి అనేసి అనుకుంటారు. సో ఎల్టీఎక్స్లో ఎంత క్వాలిటీ కంటెంట్ ఎంత 20% ప్రైస్కి వస్తుందంటే, సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు సీ దిస్ ఆపర్చునిటీ. మీకు ఇదే మంచి టైం. ఎందుకంటే మళ్ళీ తర్వాత ప్రైజులు పెరిగిపోతే మీ మనీయే వేస్ట్. సో ఇయర్ ఎండ్ లోపల ఆఫర్ వచ్చింది కాబట్టి ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎల్టీఎక్స్ కోర్సెస్ యాప్ లోపల మీకు ఏ కోర్స్ అయినా సరే 20% సింగిల్ పేమెంట్ వచ్చేస్తుంది. ఆఫర్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ December 31st. సో న్యూ ఇయర్ లోపల కోర్సెస్ కొనుక్కోండి. మీ యొక్క ప్రిపరేషన్ Jan 1st నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి కోర్స్ కూడా లైవ్ అండ్ రికార్డెడ్ వర్షన్ లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఏ కోర్సెస్ గురించి ప్రతి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మేడం మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు కోర్సెస్ గురించి. సో మర్చిపోకండి, 20% ఆఫర్ వ్యాలిడ్ టిల్ December 31st ప్రతి కోర్స్ మీద. ఇవాళ మనం 6 ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. 2 మెయిన్స్ ఆర్టికల్స్ అండ్ 4 ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఫస్ట్ ఆర్టికల్, the new action plan on antimicrobial resistance needs a shot in the arm. సో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి 2.0 పాలసీ వచ్చింది, నేషనల్ పాలసీ. సో దానికి సంబంధించి ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. ఎన్వైరన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఏఎంఆర్ గురించి ఆర్టికల్ చాలా అంటే చాలా బాగుంది. విల్ డిస్కస్ ఇన్ డెప్త్. సెకండ్, ద నీడ్ ఫర్ హార్ట్ రెసిలియంట్ అర్బన్ ప్లానింగ్. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇంటిగ్రేటింగ్ హెల్త్ ఇంటూ అర్బన్ ప్లానింగ్ అనమాట. ఎక్కడైనా సరే హీట్ రెసిలియంట్ అంటారు, బట్ ఇక్కడ ఏమన్నారు? హార్ట్ రెసిలియంట్. మెయిన్గా కార్డియోవాస్కులర్ డిసీజెస్కి అర్బన్ ప్లానింగ్ ఏదైతే ఉందో దానికి లింక్ చేస్తూ ఆర్టికల్ రాశారు. చాలా బ్యూటిఫుల్ ఆర్టికల్. GS3 ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్లో అండ్ GS2 గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో కూడా ఈ ఆర్టికల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, థర్డ్ ఆర్టికల్, గ్రోత్ ఇన్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ స్లిప్స్ టు 14 months లో ఆఫ్ 0.4%. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాని గురించి వచ్చిందనమాట. దీని గురించి డిస్కస్ చేస్తాం మనం. థర్డ్ ఆర్టికల్ అనేది ఎకానమీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఫోర్త్, ఆర్మ్డ్ ఫోర్సెస్ టు ప్రొక్యూర్ ఎడిషనల్ హెరాన్ MK2 UAVs. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ మన నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో హెరాన్ MK2 డ్రోన్స్, UAVs అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ప్రొక్యూర్ చేయబోతున్నారంటే అవి ఏంటి, ఏ కంట్రీ నుంచి తెచ్చుకుంటున్నాం, ఇండియాలో ఏమైనా ఉన్నాయా, ప్రతి దాని గురించి కూడా మనం 4th ఆర్టికల్లో తెలుసుకుంటాం.
ఫిఫ్త్, సంచార్ సాతి యాప్ మస్ట్ బి ప్రీ ఇన్స్టాల్డ్ ఆన్ ద ఫోన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఈ యాప్ మీద నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ మీద కానీ వేరే ఎక్కడైనా సరే ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో సంచార్ సాతి యాప్ అనేది ప్రీ ఇన్స్టాల్డ్ ఉండాలంట ఫోన్ లోపల. ఇదేంటి ఫీచర్ ఏంటి కూడా తెలుసుకుందాం. సిక్స్త్, సుప్రీం కోర్ట్ టాస్క్స్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టు ట్యాకిల్ డిజిటల్ అరెస్ట్స్. సో మాట వస్తే డిజిటల్ అరెస్ట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లోపల డిజిటల్ అరెస్ట్ మీద క్వశ్చన్ వచ్చేస్తుంది. ఫిక్స్ అయిపోండి, మీ మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. దీనికి సంబంధించిన కావాల్సిన డేటా అంతా సెక్యూర్ చేసుకోండి. మనం అన్ని కంటెంట్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం కదా, క్వశ్చన్ అనేది ఏరియా అరౌండ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇవాళ ఈ 6 ఆర్టికల్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ అనాలిసిస్, బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్ మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఉంది కదా, అక్కడ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీతో మీకు టీచ్ చేయించబడుతుంది. ఎవరెవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూ, యూపీఎస్సీ మెయిన్స్ రాశారో ఆ ఫ్యాకల్టీతో మీకు టీచ్ చేయించబడుతుంది. బోత్ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మన క్లాసెస్లో ఉంటాయి. ప్రతిదీ కూడా మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్లో వస్తుంది. నెక్స్ట్, ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎన్సీఆర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయరు, బట్ LTX హ్యాస్ రికగ్నైజ్డ్ ద నీడ్. మనం ఆ నీడ్ని రికగ్నైజ్ చేసి ప్రతి ఎన్సీఆర్టీని యాప్లో లైన్ టు లైన్ రికార్డ్ చేసి పెట్టాం అనమాట. మీరు ఈ క్లాసెస్ని వినిన తర్వాత డైరెక్ట్ క్లాసెస్కి వస్తే మీకు ఇంకా బాగా కంటెంట్ అర్థమవుతుంది. సో ఎన్సీఆర్టీస్ని బాగా ప్రతి ఎన్సీఆర్టీని కూడా రివైజ్ చేసి పెట్టాం. ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఏ టాపర్తో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఎన్సీఆర్టీ అంటారు. సో దాన్ని మనం యాప్లో పెట్టడం వల్ల చాలా మందికి ఎన్సీఆర్టీ చదవడంలో కష్టమైన వాళ్ళకి ఈజీ అయిపోతుంది. థర్డ్, కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఎక్కడికి వెళ్ళినా థ్రెడ్. ఎందుకు? ఏం చదవాలో తెలీదు, ఎలా చదవాలో తెలీదు. దాని గురించి ఎవ్రీడే మార్నింగ్ మీకు నేను ఎవ్రీడే మార్నింగ్ హిందూ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తున్నాను. దాన్ని యూపీఎస్సీ లెవెల్తో లింక్ చేస్తున్నా. హిందూ పేపర్ వేరు, దాన్ని యూపీఎస్సీకి లింక్ చేయడం వేరు. సో దానికి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో ఏది ఇంపార్టెంటో ఆర్టికల్స్ పిక్ చేసుకొని దాంట్లో మనం ఏది చదువుకోవాలి, ఏది గుర్తుపెట్టుకోవాలని ఎవ్రీడే కాంప్రిహెన్సివ్గా నేను మీకు చెప్తున్నాను. అండ్ నాతో పాటు కార్తిక్ సార్ యాప్ లోపల మిగతా వాటి నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్స్ నుంచి డిఫరెంట్ ఆర్టికల్స్ పిక్ చేసుకొని ప్రొవైడ్ చేస్తున్నారు. మా ఇద్దరం కలిపి కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో ఈ డొమైన్ని ఇద్దరం కూడా కంప్లీట్గా మీ గురించి సాల్వ్ చేసి పడేసాం. మా ఇద్దరిని బ్లైండ్గా నమ్ముకుంటూ బ్లైండ్గా మా ఇద్దరిని ఫాలో అయిపోయి వెళ్ళిపోతే చెప్తున్నాను, యూపీఎస్సీ ప్రిలిమ్స్ యూ విల్ ఏస్. ఎందుకంటే ఇంక దీనికి మించి ఇంకేం ఉండదు. కంప్లీట్ 1 year హిందూ అనాలిసిస్, కంప్లీట్ 1 year కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఇక్కడ 1 year అంటే కరెంట్ అఫైర్స్ మేము పాస్ట్ కూడా కవర్ చేస్తుంటాం కాబట్టి తెలియకుండా మీ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయిపోతాయి అన్నమాట. ఫోర్త్, సీసాట్. చాలా మందికి సీసాట్ అంటే భయం. ఎందుకు? జిఎస్ పేపర్ 2 లోపల మనకి సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మెయిన్గా రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. చాలా మందికి రీజనింగ్ అండ్ క్వాంట్ అంటే భయం. సో ఆ నీడ్ని గమనించి బయట ఏ ఇన్స్టిట్యూట్ లోపల కూడా ఈ కోర్సెస్ అనేవి ఎంబెడెడ్ ఉండవు. ఎంబెడెడ్ అంటే కలిపి ఉండవు కోర్స్. బట్ మన ఇన్స్టిట్యూట్ లోపల 3 months సీసాట్ కోర్స్. ప్రతిదీ కూడా బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయించడానికి మా యొక్క ఫ్యాకల్టీ ట్రై చేస్తారు. సో సీసాట్ని 3 months ఎవ్రీడే చెప్తున్నారంటే మీకు ఎంత డీప్గా చెప్తారు, చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తారు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అట్ లాస్ట్, టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ మాడ్యూల్ బేస్డ్ టెస్ట్ అవుతుంది. ఆ ఎవ్రీ వీక్ మాడ్యూల్ బేస్డ్ టెస్ట్ తర్వాత లాస్ట్లో మీకు ఏమొస్తాయి, ఇయర్ అండ్ ఫుల్ లెంత్ టెస్ట్లు వస్తాయి అనమాట. ప్రతి దాంట్లో లీడర్ బోర్డ్ ఉంటుంది. కాంపిటేటివ్ స్పిరిట్, ఆస్పిరెంట్స్ లోపల కాంపిటేటివ్ స్పిరిట్ బిల్డ్ చేయడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డైలీ చెక్ సార్. ఒక క్వశ్చన్ ఇచ్చి ఎలా రాయాలో చెప్పి తర్వాత మీకు ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఇచ్చి 9 minutes 12 minutes ఇచ్చి మీరు రాశాక దాన్ని యాప్లో అప్లోడ్ చేశాక మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ప్రెజెంటేషన్ ఆస్పెక్ట్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఎలా ఇంప్రూవ్ చేయాలో చెప్పి లాస్ట్కి మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ముందు 70,000కి వచ్చేవి. బట్ మనం చెప్పాం కదా, బ్లాక్ బస్టర్ ఇయర్ అండ్ ఆఫర్, బ్లాక్ బస్టర్ ధమాక్ ఆఫర్తో 56,000 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇక్కడ పాలిటీ నేను డీల్ చేస్తున్నాను, ఎన్వైర్న్మెంట్ నేనే డీల్ చేశాను, సురేష్ సార్ ఎకానమీ, జాగ్రఫీ ప్రసాద్ సార్, ఇంటర్నల్ సెక్యూరిటీ చక్రి సార్ చెప్పున్నారు, హిస్టరీ ప్రసాద్ సార్ చెప్పారు, ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, మిడివల్ ఆర్ట్ అండ్ కల్చర్ చక్రి సార్ చెప్పబోతున్నారు. ఇంకా చాలా ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్ట్స్ డీల్ చేయబోతున్నారు. సో వీ ఆర్ కాంప్రిహెన్సివ్లీ ప్రొవైడింగ్ యూ ఎవ్రీథింగ్ అనమాట. మేము ఎట్లా చెప్పాం, ఏం చెప్పాం తెలుసుకోవాలనుకుంటే మీరు మా యొక్క కోర్సెస్ యొక్క డెమో చూడొచ్చు. యాప్లో మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది. నా క్లాసెస్ డైలీ మీరు యూట్యూబ్లో వింటున్నారు కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం లేదు.
లేదు అయినా నేను ఎట్లా చెప్తున్నాను చూడాలనుకుంటే మీరు యాప్ లోపలికి వెళ్ళి కోర్సెస్ క్లాసెస్ని చూడొచ్చు. కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ ఉంటారు. దే విల్ గివ్ యూ యాక్సెస్. ఫ్రీగా 3 days డెమో వినండి. డెమో వినిన తర్వాత నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. మీరు నియర్ బై వైజాగ్ ఉంటే యూ కెన్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్కి రండి. హ్యాపీగా చూడండి ఎట్లా క్లాసులు చెప్తున్నాం. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. ఏదైనా నాలెడ్జ్ నేర్చుకుని వెళ్ళండి. ఎవ్రీడే మధ్యాహ్నం పాలిటీ అవుతుంది. సో ఇవన్నీ కూడా తెలుగు మీడియంలో కూడా అందుబాటులో కలదు. సో మనం తెలుగు మీడియం కూడా November 16th నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం అనమాట. మీ గురించి LTX ఈజ్ దేర్ ఫర్ యూ, అది గుర్తుపెట్టుకోండి. అండ్ UPSC Infinity Plus చెప్తున్నా కదా, జనవరిలో డిసెంబర్ లోపల AP and TG జాబ్ క్యాలెండర్స్ రాబోతున్నాయి విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ నోటిఫికేషన్స్. Group 1 250+, Group 2 1000 వరకు ఉంటాయంట. Group 2 జాబ్స్ ఇంత బిగ్ నోటిఫికేషన్స్ అనేవి కని విని ఎరగని నోటిఫికేషన్స్. ప్రతి గవర్నమెంట్స్ కూడా ఎంప్లాయీస్ సపోర్ట్తో వచ్చారు, అన్ఎంప్లాయిడ్ యూత్ సపోర్ట్తో వచ్చారు. కాబట్టి దే నో ద వాల్యూ ఆఫ్ జాబ్స్ అనమాట. సో అందుకోసం మనం ఏం ఆలోచిస్తామంటే మనం UPSC ఇన్ఫినిటీతో పాటు APPSC Group 1 and Group 2, TGPSC Group 1 and Group 2 ఈ Infinity Plusలో మీకు ఎన్ని కోర్సెస్ కూడా ఎంబెడెడ్ అయిపోయి ఉంటే అది 80,000. మీకు కనుక ఈ 20% బ్లాక్ బస్ట్ ఆఫర్లో తీసుకుంటే 64,000కి వచ్చేస్తుంది. దట్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తెలుగులో కూడా ఉంటుంది. సో చెప్తున్నాను, ఇలాంటి ఒక ఆఫర్ అనేది ఈజీగా మనకి అవైలబుల్గా ఉండదు. సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. దే విల్ గివ్ యూ కంప్లీట్ డీటెయిల్స్. సో let's start or begin our analysis. So the new action plan on antimicrobial resistance, దేని గురించి మాట్లాడుతున్నారు? AMR needs a shot in the arm. సో ఇక్కడ ఒక టర్మ్ మాట్లాడారు, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. మీరు అందరూ అనుకుంటున్నారు కానీ పాండమిక్, కోవిడ్ అంటే ఒక పాండమిక్, ఇవన్నీ ఒక పాండమిక్స్ అనుకుంటున్నారు కానీ మనకి తెలియకుండా ఒక పాండమిక్ అనేది మన అండర్నీత్గా వెళ్తుంది. అండర్నీత్ అంటే మన కంటికి కనబడకుండా ఒక పాండమిక్ డెవలప్ అవుతుంది. అదే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. నేను చెప్పినా కదా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో ఫస్ట్ AMR అంటే ఏంటో చూద్దాం. చూద్దాం. మీ గురించి అక్కడ ట్యాబ్లో కూడా పెట్టేసి ఉంచాను, చూడండి. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అక్కర్స్ వెన్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, పారాసైట్స్ ఎవాల్వ్ టు నో లాంగర్ బి ఎఫెక్టెడ్ బై డ్రగ్స్ డిజైన్ టు కిల్ దెమ్. అంటే దాని అర్థం, ఇప్పుడు TB వచ్చింది, ట్యూబర్క్యులోసిస్ వచ్చింది అనేది దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. దాన్ని చంపడానికి మనం ఒక డ్రగ్ వేస్తాం. ఆ డ్రగ్ వల్ల అది ఏదైతే TB ఉందో అది చావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆ బ్యాక్టీరియా అనేది మనం వేసిన డ్రగ్స్కి రెసిస్టెంట్ అయిపోయింది. దాన్నే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంట. లేకపోతే ఫంగల్ డిసీజ్ ఏదో ఒకటి అనుకుందాం, లేకపోతే ప్రోటోజోవల్ డిసీజ్, మలేరియా దేని వల్ల వస్తుంది? దోమ కొట్టడం వల్ల వస్తుంది. ఏ దోమ? ఫీమేల్ యానోఫిలస్ మస్కిటో కొట్టడం వల్ల వస్తుంది. బట్ అది డిసీజ్కి కాజ్ కాదు. బట్ డిసీజ్ దేని వల్ల కాజ్ అవుతుంది? ప్రోటోజోవా వల్ల వస్తుంది. దేని వల్ల వస్తుంది? ప్రోటోజోవా. దాని పేరు ఏంటి? ఫాల్సిపారం అంటాం. సో ఈ ఫాల్సిపారం చంపడానికి మీరు ఏమి ఇస్తారు? యాంటీ ప్రోటోజోవల్స్ ఇస్తారు. ఆ యాంటీ ప్రోటోజోవల్ వేసిన తర్వాత కూడా అది చనిపోలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆ ప్రోటోజోవా ఏదైతే ఉందో దానికి అడాప్ట్ అయిపోయిందని అర్థం. సో దానివల్ల అది చెప్తున్నారు చూడండి, దిస్ మేక్స్ ఇన్ఫెక్షన్స్ హార్డర్ టు ట్రీట్, ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ డిసీజ్ స్ప్రెడ్. అప్పుడు ఏమవుతుంది? ట్రీటింగ్ చేయడం కష్టం, డిసీజ్ అనేది ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. సివియర్ ఇల్నెస్, జనాలు ఇల్నెస్లో పడతారు అండ్ డెత్. సో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ మెయిన్గా దేని వల్ల వస్తుంది? ఓవర్ యూస్ అండ్ మిస్యూజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్ ఇన్ హ్యూమన్స్, యానిమల్స్ అండ్ అగ్రికల్చర్. ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు మనకు ఒక జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అతను 7 days కోర్స్ రాస్తే మనం 4 days వాడతాం. ఎందుకు? తగ్గిపోయింది అనుకుంటాం. బట్ తెలియకుండా బ్యాక్టీరియా లోపల ఉంటుంది. అది మళ్ళీ నెక్స్ట్ టైం రేజ్ అయినప్పుడు దానికంటే పెద్ద కోర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకొంతమంది ఏంటి? అతి తెలివితేటలు అనమాట. ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా వీళ్ళే డాక్టర్లు అయిపోతారు. ChatGPT, Gemini అడిగేసి వీళ్ళే కోర్స్ రాసేసుకొని యాంటీబయోటిక్స్ వేసేసుకుంటారు అనమాట. ఈ అన్నిటి వల్ల ఏమైపోతుంది? ఈ మైక్రోబియల్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్స్ లోపల, యానిమల్స్ లోపల, అగ్రికల్చర్ లోపల, దీనివల్ల చాలా పెద్ద థ్రెట్స్ వస్తున్నాయి. వాట్ హ్యాపెన్స్? మైక్రోబ్స్ అనేవి ఏమవుతాయి? ఎవాల్వ్ అవుతాయి. మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ జెనెటిక్ చేంజెస్ దట్ అలౌ దెమ్ టు విత్స్టాండ్ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ సచ్ as యాంటీబయోటిక్స్, యాంటీవైరల్స్, యాంటీఫంగల్స్, యాంటీపారాసైటిక్స్. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా గుర్తుంచుకోవాలి. బ్యాక్టీరియా వస్తే యాంటీబయోటిక్స్ అని పెట్టాలి, వైరస్ వస్తే యాంటీవైరల్ పెట్టాలి, ఫంగస్ వస్తే యాంటీఫంగల్ పెట్టాలి, ప్రోటోజోవా వస్తే యాంటీపారాసైటిక్ పెట్టాలి. క్వశ్చన్ లోపల డిసీజ్ బట్టి మారిపోతుంది అనమాట.
ట్రీట్మెంట్స్ ఏమైతే ఫెయిల్ అవుతాయి, స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ బికమ్ ఇన్ఎఫెక్టివ్ లీడింగ్ టు ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అనమాట. సో మెయిన్గా ఏంటి, ఓవర్ యూజ్ అండ్ మిస్యూజ్ వల్ల అగ్రికల్చర్ అండ్ యానిమల్ హెల్త్, ద ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ యాంటీమైక్రోబియల్స్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ అగ్రికల్చర్. చూస్తారు కదా, కోళ్ళకి ఆవులకి ఇట్లు పడితే ఏవి పడితే అవి ఇంజెక్షన్స్ వేసిస్తుంటారు వాళ్ళకి ఏ డిసీజ్ రాకుండా. సో ఏమవుతుంది, ఇక్కడ ఓవర్ యూజ్ అవడం వల్ల ఈ డోసేజెస్ ఏవైతే ఉన్నాయో యాంటీమైక్రోబియల్ డోసేజెస్, దీనివల్ల అవి డ్రగ్ ఆ బ్యాక్టీరియా వైరస్ అనేవి ఏమవుతున్నాయి, రెసిస్టెంట్ అయిపోతున్నాయి అనమాట. ఇంపాక్ట్ ఏంటి, హెల్త్. మనం ఏం చేస్తాం, మనం ఏం ట్రీట్మెంట్ మీద ఏది వర్క్ అవ్వదు, మనందరికి సివియర్ ఇల్నెస్ వస్తుంది. ఫుడ్ సెక్యూరిటీ, దీనివల్ల చాలా వరకు అగ్రికల్చర్లో పెస్ట్లు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా రెసిస్టెంట్ అయిపోయి మనం వేసే పెస్టిసైడ్స్కి ఫంగిసైడ్స్కి రియాక్ట్ అవ్వవు. ఎకనామిక్ లాస్, దీనివల్ల ఎంత డబ్బులు లాస్ అవుతాయి. సో దాని గురించి మాట్లాడేది అనమాట. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ తెలియకుండా ఈ ఆర్టికల్ లోపలికి వెళ్ళడం కష్టం అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. సో ద ఆర్టికల్ అనలైజెస్ ఇండియాస్ న్యూ యాక్షన్ ప్లాన్, ఏంటి, న్యూ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో కూడా అడగొచ్చు. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ 2.0 ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అంటే 2025 to 2029. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎప్పటి నుంచి 2025 నుంచి 29 వరకు. arguing that while it is an improvement over the first plan, 2017 లో ఫస్ట్ ప్లాన్ వచ్చింది, దాని మీద ఇది ఇంప్రూవ్, మంచి ప్లానే. ఇట్ స్టిల్ ల్యాక్స్ క్లియర్ మెకానిజమ్స్. బట్ ఇందులో ప్రాబ్లమ్స్ ఏమన్నాయంటే, క్లియర్ మెకానిజమ్స్ ఏమంట, ఫండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కరెక్ట్గా లేదంట. నీడెడ్ టు ట్రాన్స్లేట్ ఇంటెంట్ టు ఎఫెక్టివ్ ఆన్ గ్రౌండ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. అంటే ఈ ప్లాన్ ఫస్ట్ ప్లాన్తో పోలిస్తే బాగానే ఉంది, బట్ ఈ ప్లాన్లో కూడా కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. మెయిన్గా ఏంటి, సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్, ఫండింగ్ విషయం లోపల, ఇంకా మెకానిజమ్స్ లోపల కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. వాటిని సెట్ చేస్తే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని మనం కట్టుకోవడం, ఆపడం అనేది ఈజీగా అవుతుంది. సో డీటెయిల్ అనాలిసిస్ లోపలికి వస్తాం. వై ఏఎంఆర్ ఈజ్ ఏ వన్ హెల్త్ ఛాలెంజ్. ఇక్కడ ఒక పదం గురించి మాట్లాడాడు, వన్ హెల్త్. వన్ హెల్త్ అంటే ఏంటి, యానిమల్స్, హ్యూమన్స్, ఏవైతే వరల్డ్లో ఉన్న ప్రతి స్పీషీస్ ఉన్నాయో అందరి హెల్త్ కామన్. సో హ్యూమన్స్ హెల్త్ డిఫరెంట్, వీళ్ళ హెల్త్ డిఫరెంట్ కాదు. ఒకవేళ వీళ్ళ హెల్త్ పాడైతే ఆబ్వియస్లీ మన హెల్త్ కూడా వస్తుంది. కోవిడ్-19 ఎక్కడి నుంచి వచ్చారు, చైనా నుంచి ఎవరికో వైరస్ రావడం వల్ల, ఏదో ఒక స్పీషీస్కి వైరస్ రావడం వల్ల వచ్చిందన్నారు. అంటే అక్కడ యానిమల్ హెల్త్ మన హ్యూమన్ హెల్త్ని ఎఫెక్ట్ చేసిందా లేదా. సో వన్ హెల్త్ అప్రోచ్ ఏం మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఉన్న ప్రతి స్పీషీస్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఏమంటాం, వన్ హెల్త్ అంటాం అనమాట. సో ఈ వన్ హెల్త్కి ఏది ఛాలెంజ్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ దేని ఎఫెక్ట్ చేస్తుంది, హ్యూమన్ హెల్త్. ఈ బ్యాక్టీరియా వైరస్లు రెసిస్టెంట్ అయిపోతే మనకి ఎఫెక్ట్ చేస్తే, వెటర్నరీ ప్రాక్టీసెస్ యానిమల్స్ని ఎఫెక్ట్ చేస్తే, ఆక్వాకల్చర్ ఫిషెస్ లోపల కూడా డిఫరెంట్ వైరస్లు వస్తే, అగ్రికల్చర్ చెప్పే కదా పెస్టిసైడ్స్ ఇవన్నీ వేస్తాం కాబట్టి ఆ పెస్ట్లు అవన్నీ కూడా చావు. వాటర్ సిస్టమ్స్ అండ్ ద ఫుడ్ చైన్, ప్రతిదీ దాన్ని కూడా మన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇది వన్ హెల్త్ ఛాలెంజ్ అని వస్తే క్వశ్చన్ రైట్ అని పెట్టాలన్నమాట. సో యాంటీబయోటిక్ రెసిడ్యూస్ అండ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ ట్రావెల్ త్రూ, దేంతో ట్రావెల్ చేస్తే, సాయిల్, వాటర్, లైఫ్ స్టాక్, మార్కెట్స్ అండ్ ఫుడ్ సిస్టమ్స్. సో యాక్షన్ ఈజ్ నీడెడ్ అక్రాస్ ఆల్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్స్, నాట్ జస్ట్ హాస్పిటల్స్. మనం ఏమనుకుంటాం, ఈ హాస్పిటల్స్లో వీటిని రెగ్యులేట్ చేస్తే చాలు, ఇంకెక్కడ అవసరం లేదు అనుకుంటాం. బట్ ప్రాబ్లం ఏంటి, ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా స్ప్రే చేస్తాం, అన్ని అగ్రికల్చర్ నుంచి అందులో కలిసిపోతాయి, వాటర్లో కలిసిపోయి ఫిషెస్ తింటాయి. ఆ ఫిషెస్ తినిన తర్వాత ఆ ఫిషెస్ లోపల ఆ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం అదే చెప్తున్నారు చూడండి, యాంటీబయోటిక్ రెసిడ్యూస్ అండ్ రెసిస్టెంట్ ఆర్గానిజమ్స్ ట్రావెల్ టు, సాయిల్తో ట్రావెల్ చేస్తాయి, వాటర్లో ట్రావెల్ చేస్తాయి, లైఫ్ స్టాక్, మార్కెట్ అండ్ ఫుడ్ సిస్టమ్స్. సో మనం యాక్షన్ అనేది ఎట్లా ఉండాలి, ఓవరాల్ అప్రోచ్ ఉండాలన్నమాట. అన్ని లెవెల్స్లో దాన్ని ఆపడానికి ట్రై చేయాలి, నాట్ జస్ట్ ఓన్లీ హాస్పిటల్స్. ఎవల్యూషన్ ఫ్రమ్ ఫస్ట్ ప్లాన్ టు 2.0. ఫస్ట్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎప్పుడు వచ్చింది, 2017. ఏంటి, బ్రాట్ ఏఎంఆర్ ఇంటూ నేషనల్ కాన్షియస్నెస్. అసలు ఏఎంఆర్ అంటే ఒకటి ఉంది అని తెలియజేయడానికి చాలా హెల్ప్ చేసింది ఫస్ట్ ప్లాన్. ప్రమోటెడ్ వన్ హెల్త్ థింకింగ్, ఏం ప్రమోట్ చేసింది, వన్ హెల్త్. అన్ని యానిమల్స్, అగ్రికల్చర్ అంతా హెల్త్ ఒకటే, డిఫరెంట్ కాదు. అండ్ క్రియేటెడ్ ల్యాబొరేటరీ నెట్వర్క్స్ అండ్ సర్వేలెన్స్. ఏం క్రియేట్ చేసింది, ల్యాబొరేటరీ నెట్వర్క్స్ అండ్ సర్వేలెన్స్ అనేది క్రియేట్ చేసింది అనమాట. బట్ ప్రాబ్లం ఏముంది, ఇంప్లిమెంటేషన్ స్టేట్ లిమిటెడ్ ఓన్లీ టు ఫ్యూ స్టేట్స్ లైక్ కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఏపీ, గుజరాత్, సిక్కిం అండ్ పంజాబ్. ఫస్ట్ దాంట్లో ప్రాబ్లం ఏంటి, అంతా బాగానే ఉంది, టెక్నికల్గా బాగానే ఉంది, బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు ప్రాబ్లం అయింది. ఎందుకు,
మీరు మాట్లాడే సబ్జెక్ట్స్ వన్ హెల్త్ లోపల ఏమేమి ఉంటాయి ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్లో? హెల్త్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఇవన్నీ కూడా ఎవరి కింద వస్తాయి? స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్స్ లోపలికి వస్తాయి. మనకి 7th షెడ్యూల్ ఉంది కదా కాన్స్టిట్యూషన్ లోపల. మీ మనీష్ సార్ మల్టీ డైమెన్షనల్ కాబట్టి మీకు అన్ని సబ్జెక్ట్స్ లింక్ చేస్తారు. సో 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, అందులోపల హెల్త్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ మ్యాక్సిమం బర్డెన్స్ అన్ని ఎవరి మీద పడతాయి? స్టేట్ గవర్నమెంట్స్ మీద పడతాయి. సో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ యొక్క ఎఫెక్ట్ ఎవరి మీద ఎక్కువ ఉంది? స్టేట్స్ యొక్క పవర్ మీద ఎక్కువ ఉంది దాన్ని తగ్గించాలంటే. సో స్టేట్స్ అనేవి పక్కాగా యాక్షన్ ప్లాన్స్ ని స్టేట్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పెద్ద ప్లాన్ వేసినా వేస్ట్. బట్ అదే ప్రాబ్లం ఏం చూడండి, ఫస్ట్ ప్లాన్ లోపల ఓన్లీ ఫ్యూ స్టేట్స్, కేరళ, ఎంపీ, ఢిల్లీ, ఏపీ, గుజరాత్, సిక్కిం అండ్ పంజాబ్ చేసేయండి. మిగతా స్టేట్స్ అనేవి పట్టించుకోలేదు. సో ఫస్ట్ ప్లాన్ లో ప్రాబ్లం వచ్చింది. స్టేట్స్ ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్స్ అండ్ ఈవెన్ ఫ్యూవర్ ఇంప్లిమెంటెడ్ దమ్ మీనింగ్ఫుల్లీ. వీళ్ళు చేసినా సరే కొంతమంది వాటిని ఏం చేశారు, కొంతమంది ఇంప్లిమెంట్ చేయగలిగారు. మోస్ట్ స్టేట్స్ కంటిన్యూడ్ విత్ ఫ్రాగ్మెంటెడ్ సెక్టోరల్ యాక్టివిటీస్. అంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్ లేదు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ చూసుకునే నేషనల్ గైడెన్స్ అలోన్ కెనాట్ ఎన్ష్యూర్ ఇంప్లిమెంటేషన్. చెప్తున్నా కదా, మాక్సిమం సబ్జెక్ట్స్ అనేవి స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. సో నేషనల్ లెవెల్ ప్లాన్ ఒకటి ఉంటే సరిపోదు, మొత్తం స్టేట్ గవర్నమెంట్స్ యొక్క సపోర్ట్ కూడా కావాలి. థర్డ్, న్యూ యాక్షన్ ప్లాన్. మన ఏదైతే ఇప్పుడున్న యాక్షన్ ప్లాన్ ఎప్పటి నుంచి అప్పటి వరకు 2025 నుంచి 29 ఇలాంటి ప్లాన్స్ వచ్చినప్పుడు ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి క్వశ్చన్కి ప్రాబబుల్ ఏరియాస్ 2025 to 30 అంటాడు, గుర్తుపెట్టుకోండి. 2025 to 29 మన ప్లాన్ ఎప్పటి నుంచి అప్పటి వరకు 2025 to 29. డిస్క్రైబ్డ్ యాజ్ మోర్ మెచ్యూర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఓరియంటెడ్ ఫ్రేమ్వర్క్. పాత దాంతో పోలిసి ఇది మెచ్యూర్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఓరియంటేషన్. మూవ్స్ బియాండ్ బ్రాడర్ ఇంటెంట్ అండ్ సెట్స్ టైమ్ లైన్స్. ఏం చేస్తుంది? టైమ్ లైన్ సెట్ చేస్తుంది, ఎప్పటికల్లా తగ్గించాలి. రెస్పాన్సిబిలిటీస్ పెడుతుంది స్టేట్ గవర్నమెంట్స్, లోకల్ గవర్నమెంట్స్ మీద. అండ్ రిసోర్సెస్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో చెప్తుంది అనమాట. సో కొత్త దాంట్లో లోపల ఏమేమి ఉన్నాయి, ఇంటెంట్తో పాటు టైమ్ లైన్ సెట్ చేస్తుంది, రెస్పాన్సిబిలిటీ సెట్ చేస్తుంది, రిసోర్స్ కన్స్ట్రెయింట్ కూడా సెట్ చేస్తుంది. థర్డ్, రికగ్నైజెస్ దట్ ఇండియా కెనాట్ ఫైట్. ఇండియా అనేది యాంటీమైక్రోబియల్ రెసిస్టెంట్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అనుకుంటే సరిపోదు, దాంతోపాటు ఎవరి యొక్క సపోర్ట్ కావాలి? ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కావాలి. ఎవరి యొక్క సపోర్ట్ కావాలి? ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కావాలి. మెయిన్గా హాస్పిటల్, ల్యాబ్స్, అగ్రికల్చర్ అన్నిటి లోపల కూడా ప్రైవేట్ సెక్టర్ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా బాగా పార్టిసిపేషన్ కావాలి. స్ట్రెంథెన్స్ వన్ హెల్త్ పర్స్పెక్టివ్. ఏం ప్రమోట్ చేస్తుంది? వన్ హెల్త్ పర్స్పెక్టివ్. మోర్ ఫోకస్ ఆన్ ఫుడ్ సిస్టమ్స్ మీద ఫోకస్ చేస్తాం. వాటర్ మేనేజ్మెంట్, ఈ యాంటీబయోటిక్స్ వాటర్ లోపలికి వెళ్లకుండా, ఫుడ్ సిస్టమ్స్ లోపలికి వెళ్లకుండా. అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ అక్రాస్ హ్యూమన్, వెటర్నరీ, అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంటల్ సెక్టర్. క్రాస్ సెక్టోరల్ లింకేజ్ అంటాం దీన్ని. ఏమంటాం మనం? క్రాస్ సెక్టోరల్ లింకేజ్. ఈ పదాలు నేను వాడుతున్నానంటే మీరు ఎగ్జామ్లో వాడాలని అర్థం, రాసుకోండి. వీటిని అంటాం మనం క్రాస్ సెక్టోరల్ లింకేజెస్ అంటాం. క్రాస్ సెక్టోరల్ లింకేజెస్. స్ట్రెంథెన్ వన్ హెల్త్ పర్స్పెక్టివ్, మోర్ ఫోకస్ ఆన్ ఫుడ్ సిస్టమ్స్ మీద ఫోకస్ చేస్తాం, వాటర్ మేనేజ్మెంట్, ఎన్వైరన్మెంట్ మీద. అండ్ సర్వేలెన్స్ హ్యూమన్ లెవెల్, వెటర్నరీ అన్ని లెవెల్స్ కూడా చూసుకుంటాం. సో గవర్నెన్స్ చేంజెస్ ఏమేమి చేసుకొచ్చాం? ఫస్ట్, ప్రపోజెస్ హై ఇంటర్ మినిస్టీరియల్ సూపర్విజన్. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఉండాలి, ఫిషరీస్ మినిస్ట్రీ ఉండాలి, హెల్త్ మినిస్ట్రీ ఉండాలి, బ్యాక్టీరియా అంటే ఈ కెమికల్స్, ఫార్మాస్యూటికల్ మినిస్ట్రీ అందరూ ఉండాలి కాబట్టి ప్రపోజెస్ హై ఇంటర్ మినిస్టీరియల్ సూపర్విజన్ అండర్ నీతి ఆయోగ్. చెప్పే కదా, నీతి ఆయోగ్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. మెయిన్గా ఇది ఏం చేస్తుంది? డిఫరెంట్ మినిస్ట్రీస్ మధ్య కోఆర్డినేషన్ ప్రమోట్ చేయడం, సెంటర్ అండ్ స్టేట్స్కి మధ్య కోఆర్డినేషన్ ప్రమోట్ చేయడం చేస్తుంది అనమాట. సో అందుకోసమే నీతి ఆయోగ్ కింద ఏం పెట్టాం? హై మినిస్టీరియల్ సూపర్విజన్ పెట్టాం, డెడికేటెడ్ టు నేషనల్ ఏఎంఆర్ మానిటరింగ్ కమిటీ. సో ఇక్కడ నీతి ఆయోగ్ లోపల ఒక డెడికేటెడ్ నేషనల్ ఏఎంఆర్ మానిటరింగ్ కమిటీ పెట్టబోతున్నాం. సో ఇంకా ప్రతి స్టేట్ లోపల ఏం పెట్టబోతున్నాం? ఎవ్రీ స్టేట్ అండ్ యూటీ ఇస్ టు సెటప్ స్టేట్ ఏఎంఆర్ సెల్స్. ఎవ్రీ స్టేట్ లోపల, యూటీ లోపల ఏం పెట్టబోతున్నారు? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సెల్స్ అండ్ ప్రిపేర్ దెన్ ఓన్ యాక్షన్ ప్లాన్స్ అలైన్డ్ విత్ నేషనల్ ఫేస్. సో ఇక్కడ ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నారు? బాటమ్ అప్ అప్రోచ్. సో వీళ్ళే ఒక ప్లాన్ ఇవ్వకుండా ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క ప్లాన్ రెడీ చేసుకోవాలి. అందుకే అంటాడు ఓన్ యాక్షన్ ప్లాన్స్ అలైన్డ్ విత్ నేషనల్ ప్లాన్. నేషనల్ ప్లాన్తో లింక్ చేస్తూ మీ యొక్క డిపెండెన్స్ బట్టి. ఇప్పుడు ఏపీ ఉంది, ఏపీ లోపల ఆక్వాకల్చర్ ఎక్కువ, తెలంగాణకి వెళ్తే ఆక్వాకల్చర్ తక్కువ. అక్కడ బట్టి ఈ మీట్ ఇవన్నీ ఉంటాయి కదా, గోడ్స్ ఇవన్నీ ఎక్కువ అనమాట. స్టేట్ టు స్టేట్ మారిపోతుంటుంది, అందుకే వాళ్ళు ఓన్ ప్లాన్స్ ఉండాలన్నమాట. దాంతోపాటు ఏం లింక్ చేస్తున్నారు? నేషనల్ డాష్ బోర్డ్స్,
నెక్స్ట్ సిగ్నల్స్ దట్ ఏఎంఆర్ ఈస్ బీయింగ్ ఎలివేటెడ్ ఫ్రమ్ ఎ టెక్నికల్ ఇష్యూ టు నేషనల్ డెవలప్మెంటల్ ప్రయారిటీ. సో ఒకప్పుడు అదొక టెక్నికల్ ఇష్యూ కింద చూసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఎట్లా చూస్తున్నాం, నేషనల్ డెవలప్మెంట్ ప్రయారిటీ నీడింగ్ మల్టీ డిపార్ట్మెంట్ ఎంగేజ్మెంట్. సో కొత్త ప్లాన్ లోపల ప్రతి స్టేట్ యూటీ న్యూ ప్లాన్స్ రెడీ చేసుకోవాలి. సెకండ్ నీతి ఆయోగ్ లోపల ఇంటర్ మినిస్టీరియల్ డిపార్ట్మెంట్ పెడతాం. బట్ అంత బాగానే ఉంది, చూడడానికి అంత బాగానే ఉంది. దాని వాట్ ఆర్ ద గ్యాప్స్ అండ్ ఛాలెంజెస్? సో ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి, హర్డిల్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే, despite design improvement, key weakness remain. The plan says state must develop action plan but does not specify mechanism to ensure the actual do. చెప్తుంది స్టేట్స్ కి ఏం పెట్టమంటది, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ సెల్స్ ని పెట్టమంటుంది, బట్ నాట్ స్పెసిఫై ఆ మెకానిజం అనేది కరెక్ట్గా లేదు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని. నెక్స్ట్ నో ఫార్మల్ సెంటర్ స్టేట్ ఏఎంఆర్ ప్లాట్ఫామ్, ఒక ఫార్మల్ ప్లాట్ఫామ్ లేదు. నో జాయింట్ రివ్యూ మెకానిజం, నో స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్స్, అంటే లా బేస్డ్ రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు టు ఇంప్లిమెంట్ ఏఎంఆర్ స్టెప్స్ అనేవి అనమాట. సో మీరు చెప్తున్నారు ఏఎంఆర్ సెల్ పెట్టమంటున్నారు, బట్ మెకానిజం చెప్పట్లేదు. సెంటర్స్కి స్టేట్కి మధ్య కోఆర్డినేషన్ ప్రమోట్ చేయడానికి ఒక ఫార్మల్ ప్లాట్ఫామ్ లేదు. థర్డ్, వితౌట్ బైండింగ్ టైమ్ లైన్స్ అండ్ అకౌంటబిలిటీ. మీరు టీబీ పాలసీ తీసుకోండి, నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ తీసుకుంటే 2025 ఎండ్ చేయాలని ఒక టైం లైన్ ఉంది. ఇక్కడ నో బైండింగ్ టైమ్ లైన్స్, అకౌంటబిలిటీ లేదు. ద రిస్క్ ఈజ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఏఎంఆర్ 2.2 రిమైన్స్ టెక్నికల్ డాక్యుమెంట్ రాదర్ దెన్ ఫంక్షనల్ నేషనల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఫిక్స్డ్ టైమ్ లైన్స్ అండ్ అకౌంటబిలిటీ అనేది లేదు. అకౌంటబిలిటీ ఉండాలి, దేనికైనా సరే ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అకౌంటబిలిటీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. సో ఇక్కడ అకౌంటబిలిటీ మీద ఫోకస్ అనేది బాగా తగ్గింది. నెక్స్ట్ ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్. నెక్స్ట్ ఏంటి, ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్. కండిషనల్ గ్రాంట్స్ ఫర్ ఏఎంఆర్ ఆర్ స్టిల్ అన్క్లియర్. మెయిన్గా డబ్బులు ఇస్తేనే వీటి మీద పనిచేస్తాయి స్టేట్స్. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారు, ఆర్ అన్క్లియర్, స్టేట్ మే స్ట్రగుల్ టు స్ట్రెంథెన్ ల్యాబ్స్, సర్వేలెన్స్ అండ్ రెగ్యులేటరీ సిస్టమ్స్ వితౌట్ డెడికేటెడ్ ఫండ్స్ అనమాట. స్టేట్స్కి డబ్బులు లేకుండా ఇవి లేకుండా అవ్వదు. వాట్ నీడ్స్ ఎ షాట్ ఇన్ ద హార్మ్, అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, వాట్ నీడ్స్ ఎ షాట్ ఇన్ ద హార్మ్ అంటే ఇది ఒక ఏం చెయ్యాలి, దాన్ని ఏమంటున్నారు, షార్ట్ ఇన్ ద హార్మ్ అంటే చేతి లోపల ఏం తక్కువైంది, అంటే ఒక వే ఫార్వర్డ్. మీరు ఎలాంటి వాటిని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే మీ యొక్క ఎస్ఐ రైటింగ్ లోపల కానీ వే ఫార్వర్డ్ చెప్పడం లోపలికి షార్ట్ ఇన్ ద ఆర్మ్, వాట్ నీడ్స్ దీన్ని అట్లా మీరు చెప్పొచ్చు, షార్ట్ ఇన్ ద ఆర్మ్ అన్నట్టు చెప్పొచ్చు అనమాట. ద ఆథర్ స్ట్రెసెస్ దట్ success depends on how effectively national and state systems work together. So AMR control is a long-term system problem. It is a short-term problem kaadu. Across the entire wealth health spectrum, from hospitals to farms to food chains and wastewater. So అన్నిటి లోపల కూడా రెగ్యులేషన్ అనేది కావాలి. సో వితౌట్ స్ట్రాంగ్ స్టేట్ పార్టిసిపేషన్ అండ్ క్లియర్ ఇంటెన్సివ్స్. సో మెయిన్గా చాలా సబ్జెక్ట్స్ అనేవి చెప్తున్నాం కదా, హాస్పిటల్స్ కానీ ఫుడ్స్ కానీ ప్రతిదీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి, స్టేట్ సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి ఎవరి యొక్క పార్టిసిపేషన్ కావాలి, స్టేట్ పార్టిసిపేషన్ కావాలి. సో స్టేట్స్కి ఏమి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే ఇన్సెంటివ్స్, నేషనల్ ప్లాన్స్ కెనాట్ ఇంపాక్ట్ లోకల్ ప్రాక్టీసెస్, ప్రిస్క్రైబింగ్ యానిమల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అన్ని కూడా ఇంపాక్ట్ చేయలేము అనమాట. సో స్టేట్ పార్టిసిపేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఆథర్ ఏం సజెస్ట్ చేస్తున్నాడు, స్ట్రాంగ్ సెంటర్ స్టేట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం, క్రియేట్ రోబస్ట్ సెంటర్ స్టేట్ ఏఎంఆర్ కోఆర్డినేషన్ ప్లాట్ఫామ్ అండర్ నీతి ఆయోగ్. సో ఒక సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ ప్లాట్ఫామ్ పెట్టండి విత్ జాయింట్ రివ్యూస్, ఇద్దరు కూడా రివ్యూ చేసినట్టు, ఫిక్స్డ్ టైమ్ లైన్స్ అండ్ షేర్డ్ టార్గెట్స్. ఏదైనా హిట్ అవ్వాలంటే ఫస్ట్ జాయింట్ రివ్యూస్ ఉండాలి, ఫిక్స్డ్ టైమ్ లైన్స్ ఉండాలి, షేర్డ్ టార్గెట్స్ ఉండాలి. ఈ ఏదైతే ఇది ఉందో మీరు ప్రతి ఆన్సర్ లోపల కూడా మీ ప్రతి ఒక్క మెయిన్స్ ఆన్సర్ లోపల ఇలాంటివి అనేవి ఎస్ఓపిస్ అంటారు అనమాట, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. వీటిని మీరు ఇంక్లూడ్ చేసేయచ్చు. మేక్ స్టేట్ ఏఎంఆర్ యాక్షన్ ప్లాన్స్ మ్యాండేటరీ చేయండి. లింక్ పర్ఫార్మెన్స్ బ్యాక్స్ ఫండింగ్, వాళ్ళు ఏదైనా స్టేట్ బాగా పర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఏంటి పర్ఫార్మెన్స్ ఇవ్వండి. డెడికేటెడ్ అండ్ ప్రెడిక్టబుల్ ఫండింగ్. నెక్స్ట్ దేని మీద ఫోకస్ చేయాలి, డెడికేటెడ్ అండ్ ప్రెడిక్టబుల్ ఫండింగ్ అనమాట. ఇంట్రడ్యూస్డ్ ఇయర్ మార్కెట్ ఫినాన్షియల్, చెప్తే కదా నేషనల్ హెల్త్ మిషన్ లోపల ఎలాంటి ఇన్సెంటివ్స్ ఉంటాయి అనమాట ఫర్ ద స్టేట్స్ దట్ స్ట్రెంథెన్ ల్యాబ్స్. అలాంటి ఏవైతే ఉంటాయి ఏఎంఆర్ లోపల కూడా పెట్టాలి. ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ అండ్ డేటా యూజ్, బిల్డ్ ఏ రియల్ టైమ్ ఇంటిగ్రేటెడ్ ఏఎంఆర్ డేటా సిస్టమ్. మెయిన్గా ఇంటిగ్రేటెడ్ అంటే హ్యూమన్ హెల్త్, వెటర్నరీ, ఫుడ్, అగ్రికల్చర్ అన్నిటికి కలిపి రియల్ టైమ్ డేటా వచ్చినట్టు చూడాలన్నమాట. మెయిన్గా డేటాని ఏం చేయాలి, యూజ్ చేయాలి. యాంటీబయాటిక్ యూజ్ ఇన్ యానిమల్స్, ప్రొక్యూర్మెంట్ అన్నిటి లోపల కూడా చేయాలి. అండ్ నాస్ట్ ప్రైవేట్ పార్టిసిపేషన్, ప్రైవేట్ సెక్టర్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఫార్మలైజ్ ద రోల్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబొరేటరీస్, ఫార్మసీస్ అండ్ వెటర్నరీ సర్వీసెస్ ఇన్ ఏఎంఆర్ స్టీవర్డ్షిప్ ప్రోగ్రామ్స్ అనమాట. వాళ్ళ యొక్క రోల్ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ బిహేవియర్ చేంజింగ్ ప్రిస్క్రైబింగ్ ఓవర్ ద కౌంటర్ సేల్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో ఓవర్ ది కౌంటర్ సేల్ అంటే రెడ్ లైన్, కొన్ని టాబ్లెట్స్ వెనకాల ఏముంటుంది, రెడ్ లైన్ ఉంటుంది అనమాట. రెడ్ ఉంటే ఎవరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప.
సో ఇలాంటి ప్రాక్టీసెస్ అన్ని చేయాలి. దీన్ని మనం ఏమంటాం రెడ్ లైన్ క్యాంపెయిన్ అంటాం అనమాట. లింక్ ఏఎంఆర్ టు బ్రాడర్ డెవలప్మెంటల్ ఎజెండాతో లింక్ చేయాలి. కన్క్లూజన్ ఏంటి, ఇది మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ లోపల యూస్ చేసుకోవచ్చు. ఇండియాస్ నేషనల్ యాక్షన్ పాలసీ ప్రొవైడ్స్ ఎ స్ట్రాంగర్ సైంటిఫిక్ అండ్ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ దట్ ద ఫస్ట్ ప్లాన్ అండ్ కరెక్ట్లీ ఎంబ్రేస్ యాజ్ వన్ హెల్త్ మల్టీ-సెక్టరల్ అప్రోచ్. However, without hard mechanisms for center-state coordination, mandatory state plans, accountability and dedicated funding, the plan risks remain largely on paper. So దీని టెక్నికల్ నుంచి ఒక నేషనల్ ఫంక్షనింగ్ సిస్టమ్ లోపలికి తీసుకుని రావాలంటే EMR controls the short in arm it needs. India must convert this improved blueprint into enforceable, well-resourced and jointly owned actions. మార్చాలి. చూసారా, ఈ ఒక్క కన్క్లూజన్ లోపల మనం ఏదైతే అంతా చెప్పుకున్నామో అంతా కూడా ఇందు లోపల పెట్టడం జరిగింది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీకి క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంది. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఎవ్రీడే మెయిన్స్ క్వశ్చన్, వీటిని డైలీ రాస్తూ ఉండండి. మీకు తెలియకుండా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. Critically examine means question. Critically examine the strengths and limitations of India's National Action Plan on Antimicrobial Resistance 2.0. సో అదొక ప్లాన్ ఉందని మనకు తెలియాలి కదా. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి పడిపోయింది అనుకోండి, నారో బేస్డ్ క్వశ్చన్, తెలియకుండా ఏమీ చేయాలి, అందులో ఏముందో తెలియాలంటే అట్లీస్ట్ ఒకసారి నుంచి చదవాలి కదా. మీరు ఈ 20 minutes మనం ఆర్టికల్ డిస్కస్ చేసినప్పుడు అట్లీస్ట్ పాయింట్స్ చూసారు. దీన్ని కంటిన్యూస్గా ఒక నోట్స్ చేసుకుని కంటిన్యూస్గా రివైజ్ చేస్తే ఎగ్జామ్కి వెళ్ళిన టైంకి మీకు రిట్రీవ్ అవుతుంది. లేదు సార్ మేము చదవలేమంటే అవ్వదు. How can stronger center-state coordination and one health approach improve EMR governance in the country? సో దాని మీద ఫోకస్ చేస్తూ క్వశ్చన్ అనేది రాయండి అనమాట. నెక్స్ట్ ఆర్టికల్, ద నీడ్ ఫర్ హార్ట్ రెసిలియంట్ అర్బన్ ప్లానింగ్. ఇక్కడ ఏమన్నాడు, హార్ట్ రెసిలియంట్ అర్బన్ ప్లానింగ్ అన్నారు. హార్ట్ రెసిలియంట్ అంటే గుండెకాయ. మీరందరూ మీ గుండెకాయ లవర్స్ అని, మీ లవర్ అని నాకు తెలుసు, బట్ ఇక్కడ అర్బన్ ప్లానింగ్ లెవెల్ ఏంటి, హార్ట్. సో నార్మల్గా మీరు అనుకుంటారు ఏంటి ఏమైనా మిస్టేక్ పడ్డదా, హీట్ రెసిలియంట్ అంటారు కదా, ఇక్కడ ఏంటి హార్ట్ రెసిలియంట్ అన్నారంటే మీరు వింటుంది కరెక్టే. హార్ట్ రెసిలియంట్ అంటే చాలా మందికి అర్బన్ ఏరియాస్లో కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తున్నాయి. లెస్ దెన్ 50 years ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి. మెయిన్లీ బికాస్ ఆఫ్ లాంగ్ ట్రావెలింగ్, అలా కూర్చొని ఉండే లైఫ్ స్టైల్, గాలి లేకపోవడం, పొల్యూషన్, ఫాస్ట్ ఫుడ్ కల్చర్, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే అర్బన్ ప్లానింగ్. సో దాని గురించే మాట్లాడుతున్నారు అనమాట. సో లెట్స్ డైవ్ ఇంటు ద ఆర్టికల్. The article argues that Indian cities face a hidden emergency of raising cardiovascular diseases. మన ఇండియన్ సిటీస్ లోపల తెలియకుండా ఒక ఎమర్జెన్సీ డెవలప్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాం మనం, కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటున్నాం అనమాట. విత్ ప్రివలెన్స్ అండ్ మార్టాలిటీ మచ్ హయ్యర్ దాన్ ఇన్ రూరల్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్తో పోలిస్తే ఏమవుతుంది, కార్డియోవాస్కులర్ డిసీజ్ అనేవి పెరుగుతున్నాయి అనమాట. కార్డియోవాస్కులర్ అంటే ఏంటి, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అనమాట, హార్ట్ స్ట్రోక్స్ అన్నిటిని. అండ్ అర్బన్ ప్లానింగ్ నాట్ జస్ట్ హాస్పిటల్స్ అండ్ ట్రీట్మెంట్ మస్ట్ బి రీడిజైన్ టు బిల్డ్ హార్ట్ రెసిలియంట్ సిటీస్. సో ఇప్పుడు వరకు మనం ఏమనుకుంటున్నాం, హాస్పిటల్స్ ట్రీట్మెంట్ మంచిగా ఉంటే సరిపోద్ది అనుకుంటున్నాం. బట్ ఆథర్ ఏం చెప్తున్నాడంటే హార్ట్ అనేది హెల్దీగా ఉండాలంటే హాస్పిటల్ ఒకటి కరెక్ట్గా ఉంటే సరిపోదు, చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో దాంట్లో మెయిన్ రోల్ ఎవరు ప్లే చేయబోతున్నారు, అర్బన్ ప్లానింగ్. ప్రెసెంట్ ఏదైతే మన సిటీస్ యొక్క అర్బన్ ప్లానింగ్ ఉందో ఇది కరెక్ట్గా లేదు, కార్డియోవాస్కులర్ హెల్త్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది అని ఆర్టికల్ అనేది మెన్షన్ చేస్తుంది అనమాట. సో డీటెయిల్ అనాలిసిస్, అర్బన్ లైఫ్ అండ్ రైజింగ్ హార్ట్ డిసీజెస్. ఏం చెప్తున్నాడు, అర్బన్ లైఫ్ అండ్ రైజింగ్ హార్ట్ డిసీజెస్. అర్బన్ ఇండియా సీస్ ఏంటి, మెయిన్గా అర్బన్ ఏరియాస్ లోపల ఏం జరుగుతుంది, లాంగ్ కమ్యూట్స్. చాలా మంది మెట్రో లోపల వాటి లోపల నిల్చొని వెళ్తూ ఉంటారు. నేను హైదరాబాద్ వెళ్తే మా ఫ్రెండ్స్ దగ్గర గచ్చిబౌలి వెళ్ళాలి, సికింద్రాబాద్ ఈస్ట్లో దిగిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి నాకు ఒక 1 hour పడుతుంది అనమాట. సో అక్కడ చూస్తుంటే రోజు పాపం వాళ్ళు బ్యాగులు వేసుకొని అలా వెళ్తూ ఉంటారు మెట్రో లోపల. సో లార్జ్ కమ్యూట్స్. నెక్స్ట్ హై ఎయిర్ పొల్యూషన్. ఢిల్లీ చూసారు కదా, కర్ణాటక, హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా సరే ఏముంది, ఈ మధ్య పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ పార్టికల్ 2.5, పార్టికల్ 10, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. అండ్ షరింకింగ్ గ్రీన్ స్పేసెస్. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలంటే ఏం చేస్తారు, చెట్లు కొట్టేస్తే గ్రీన్ స్పేసెస్ ఉంటాయా, ఉండవు. నెక్స్ట్ హీట్. అర్బన్ ఏరియాస్లో ఏమవుతుంది తెలియకుండా ఇవి అర్బన్ హీట్ ఐలాండ్స్ కింద మారుతున్నాయి. దేనిలాగా, అర్బన్ హీట్ ఐలాండ్స్.
అర్బన్ హీట్ ఐలాండ్స్ కింద మారుతున్నాయి అనమాట. సో దానివల్ల చాలా వేడి ఉంటుంది. ఎందుకు? ఈ కాంక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కాంక్రీట్, సిమెంట్, స్టీల్, తార్ రోడ్, ఎక్కడ చూసిన ఇవన్నీ కూడా ఏంటి, హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. సో తెలియకుండా ఇవన్నీ ఎట్లా మారిపోతున్నాయి, అర్బన్ హీట్ ఐలాండ్స్ కింద మారిపోతున్నాయి. అండ్ లాస్ట్, మీ కంపెనీలో బాసులు పెట్టే ప్రెస్. అమ్మా ఏమా రికార్డింగ్, అమ్మా రికార్డ్ అవుతుందమ్మా. అండ్ సారీ గైస్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అండ్ లాస్ట్, స్ట్రెస్. మీ కంపెనీస్ లోపల, వాటి లోపల ఏముంటుంది, స్ట్రెస్ ఉంటుంది అనమాట. సో లాంగ్ కమ్యూట్స్, హై ఎయిర్ పొల్యూషన్, షింకింగ్ గ్రీన్ స్పేసెస్, హీట్ అండ్ స్ట్రెస్, ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, మనకి హార్ట్ డిసీజెస్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. లిమిటెడ్ యాక్సెస్ టు కేర్ ఇన్ మెనీ లో ఇన్కమ్ ఆర్ పెరిఫెరల్ ఏరియాస్. మెయిన్గా ప్రాబ్లం ఏంటి, లిమిటెడ్ యాక్సెస్ టు కేర్. ఇంకా లో ఇన్కమ్ గ్రూప్స్, పెరిఫెరల్ ఏరియాస్ లోపల అర్బన్ లెవెల్స్లో గ్రోత్ ఉంది, వీళ్ళకి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు అనమాట. ఇది కూడా ప్రాబ్లం. సో కార్డియోవాస్కులర్ అలైన్మెంట్స్ ఆర్ నౌ ఏ మేజర్ కాజ్ ఆఫ్ అర్బన్ డెత్స్. సో మెయిన్గా అర్బన్ ఏరియాస్ లోపల మేజర్ డెత్స్కి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి, హార్ట్ స్ట్రోక్స్. నేను రీసెంట్గా మొన్న ఏం విన్నానంటే, తెలియకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందంట. సో చూడండి, తెలియట్లేదు, వాళ్ళ ఏజెస్ ఏమో లెస్ దెన్ 50 ఉంటున్నాయి, ఏం జరుగుతుందో తెలియట్లేదు అనమాట. విత్ ప్రివరెన్స్ నియర్లీ ట్వైస్ దట్ ఆఫ్ రూరల్ ఇండియా. రూరల్ ఏరియాస్తో పోలిస్తే అర్బన్ ఏరియాస్ లోపల ఏముంటుంది, ప్రివలెన్స్ అనేది ఎక్కువ ఉంది. బిలో 50 ఇయర్స్ వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ వస్తుంది. లాస్ట్ ఇయర్ పునీత్ రాజ్ కుమార్ తెలుసు కదా, అతనికి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హెల్త్ కేర్ డిస్ట్రిబ్యూషన్ స్టిల్ ఫాలోస్ ప్రాఫిట్ అండ్ ల్యాండ్ వాల్యూ, నాట్ నీడ్. సో హెల్త్ కేర్ని మనం ఎట్లా చూస్తున్నాం, ప్రాఫిట్ ఎంత, ల్యాండ్ వాల్యూ ఎంత, అట్లనే చూస్తున్నాం తప్ప నీడ్ బట్టి చూడొచ్చు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రాఫిట్, ల్యాండ్ వచ్చినప్పుడు పూర్ అనే వాళ్ళు ఏమైపోతారు, బయటకు వెళ్ళిపోతారు. లీవింగ్ పూరర్ నైబర్హుడ్స్ అండర్ సర్వ్డ్. సో పూరర్ పీపుల్ అనేది బయటకు వెళ్ళిపోతున్నారు అనమాట. గ్యాప్స్ ఇన్ కరెంట్ అర్బన్ ప్లానింగ్ లోపల గ్యాప్స్ ఏంటి, ప్లానింగ్ రిమైన్స్ ఫ్రాగ్మెంటెడ్. మన అర్బన్ ప్లానింగ్ అనేది క్లియర్ కట్గా లేదు, ఫ్రాగ్మెంటెడ్. మీద కూడా మీరు చూసారు, ఏఎంఆర్ లోపల కూడా మెయిన్గా ఏంటి, ఫ్రాగ్మెంటెడ్ పాలసీస్. ఇక్కడ కూడా ఫ్రాగ్మెంటెడ్. మెయిన్గా ట్రాన్స్పోర్ట్, హౌసింగ్, ల్యాండ్ యూజ్ అండ్ హెల్త్ ఆర్ హ్యాండిల్డ్ ఇన్ సిలోస్. ఎక్కడ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లేదు. ఇండియా లోపల మీరు ఫోకస్ చేస్తే ఈ పాయింట్స్ని ఎక్కడ పడితే అక్కడ వాడచ్చు. ఎక్కడ కూడా మల్టీ సెక్టోరల్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లేదు. ఇక్కడ కూడా అదే చూడండి, ప్లానింగ్ రిమైన్స్ ఫ్రాగ్మెంటెడ్. మెయిన్గా ఏంటి, ట్రాన్స్పోర్ట్, హౌసింగ్, ల్యాండ్ యూస్, హెల్త్ ఆర్ హ్యాండిల్డ్ ఇన్ సిలోస్. హెల్త్ సెక్టర్ అంతా ఒకరు చూసుకుంటారు, ల్యాండ్ ఒకరు చూసుకుంటారు, హౌసింగ్ ఒకరు చూసుకుంటారు, ట్రాన్స్పోర్ట్. ఈ అన్నిటి లోపల ఇంటిగ్రేషన్ లేనప్పుడు ఏమవుతుంది, వన్ హెల్త్ అప్రోచ్ తీసుకున్నాడు కష్టమైపోద్ది అనమాట. ప్రాక్టీసెస్ హావ్ ఎంకరేజ్డ్. దీనివల్ల ఏమైతుంది, కార్ డిపెండెన్స్ అండ్ లాంగ్ కమ్యూట్స్. ఇప్పుడు ఎవరు ఆఫీస్కి వెళ్ళాలని మినిమం 2 గంటలు ట్రావెల్ చేస్తున్నారు. ఇగ్నోర్డ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సేఫ్ వాకింగ్ ఆర్ సైక్లింగ్. చెప్తున్నాక ఇప్పుడు ఎవరు కూడా పక్కింటికి వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకొని రావాలన్నా బైకే వాడుతున్నారు అనమాట. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటే క్లీన్ ఎయిర్ ఉండదు. సేఫ్ వాకింగ్ నడిస్తే కొంతైనా బాడీకి వస్తుంది ఫిజికల్ మూవ్మెంట్. ఇప్పుడు బాడీకి ఫిజికల్ మూవ్మెంట్ లేదు. లెడ్ టు అన్హెల్తీ డైట్స్ త్రూ కార్ ఓరియంటెడ్ రీటైల్ అండ్ జంక్ ఫుడ్ ఎన్వైర్న్మెంట్. చెప్తాం కదా, ఎక్కడికైనా వెళ్ళండి, కార్ తీసుకెళ్ళండి, జంక్ ఫుడ్ కొనేసుకోండి. ఇందులోపల ఏముంటుంది, మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇందులోపల ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. జంక్ ఫుడ్ లోపల ఏముంటుంది, ట్రాన్స్ ఫ్యాట్. ఇదేది కూడా మీ హార్ట్కి మంచిది కాదు. ఈ యొక్క ఫ్రాగ్మెంటెడ్ పాలసీ వల్ల ఏమవుతుంది, లాంగ్ కమ్యూనిటీస్, పెద్ద పెద్ద డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఈ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండట్లేదు. సేఫ్ వాకింగ్ అండ్ సైక్లింగ్, మొన్నే బెంగళూరు బేస్డ్ ఆర్టికల్ చేసాం అనమాట. రోడ్ పేమెంట్స్ మీద కూడా నడడానికి ఛాన్స్ ఉండట్లేదు. లెట్ టు అన్హెల్తీ డైట్స్, ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉన్నాయి. వితౌట్ హెల్త్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ప్లానింగ్. ఏంటి, హెల్త్ని ఇంటిగ్రేటెడ్ ఇంటూ ప్లానింగ్ చేయకపోతే సిటీస్ లాక్ ఇన్ పొల్యూషన్ ఉండిపోద్ది, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అండ్ ఇన్ఈక్విటీ ఇదైతే ఉండిపోతుంది అనమాట. సో హార్ట్ రెసిలియంట్ ప్లానింగ్, ఇక్కడ ఒక పదం వాడాడు, హార్ట్ రెసిలియంట్ ప్లానింగ్. నేను ఇలాంటి టర్మ్స్ అన్ని యూజ్ చేసుకుని ఆన్సర్ రేటింగ్ పిక్ చేసుకుని ఆన్సర్ రేటింగ్లో యూజ్ చేస్తాను అనమాట. సో బెస్ట్ వే ఏంటంటే, మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది, చదివినప్పుడు కష్టం అవుతుంది అన్నప్పుడు ఎలాంటి టర్మినాలజీస్ అనేవి యూజ్ చేసుకోండి. హార్ట్ రెసిలియంట్ ప్లానింగ్, వాట్ ఇట్ మీన్స్. The article links heart healthy planning to one healthy cities style approach. So article ఏం చెప్తుంది, హార్ట్ హెల్దీ ప్లానింగ్ టు వన్ హెల్త్ అప్రోచ్. సో వాకబిలిటీ అండ్ యాక్టివ్ మొబిలిటీ ఏం చేయాలి, కంటిన్యూస్ ఫుట్ పాత్స్ ఉండాలి. ఏముండాలి, కంటిన్యూస్ ఫుట్ పాత్స్. మన అర్బన్ ఏరియాస్లో అట్లా ఉండవు. ఒక దగ్గర ఫుట్ పాత్ ఉంటుంది, 100 మీటర్స్ తర్వాత ఫుట్ పాతే కనబడుతుంది. సో కంటిన్యూస్ ఫుట్ పాత్స్ ఉండాలి, సైకిల్ లేన్స్ ఉండాలి, సేఫ్ క్రాసింగ్స్ ఉండాలి. అప్పుడు ఏమైతే జనాలు అట్లీస్ట్ నడడానికి ఇష్టపడతారు. మిక్స్డ్ ల్యాండ్ యూస్, సో వర్క్, shops and services are closer to homes, reducing car trips.
సో మనం ఏం చేస్తాం అయితే ఒక దగ్గర కంపెనీస్ కడతాం, ఒక దగ్గర ఇల్లులు కడతాం. సో దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలని లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం ప్రమోట్ చేయొచ్చు, మిక్స్డ్ ల్యాండ్ యూస్. సో వర్క్ అక్కడే ఇండస్ట్రీ ఉండాలి, అక్కడే షాప్స్ ఉండాలి, అక్కడే సర్వీసెస్, టౌన్షిప్స్ లాగా అనమాట. ఆర్ క్లోజర్ టు హోమ్స్ రెడ్యూసింగ్ కార్ ట్రిప్స్. దీనివల్ల ఏమవుతుంది, పొల్యూషన్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏం కట్టాలి, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయిన్గా ట్రీస్, పార్క్స్ అండ్ అర్బన్ ఫారెస్ట్స్. సో ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది, మియావాకీ మెథడ్. మీకు చూడండి లింక్ చేస్తున్నాను, ఇక్కడ ఎలా ఎవరు లింక్ చేయరు, మియావాకీ పద్ధతి అంటారు, మియావాకీ మెథడ్. సో మియావాకీ మెథడ్ అంటే అర్బన్ ఫారెస్ట్స్ అనమాట. ఈ మెథడ్ యూజ్ చేసి మన అర్బన్ లెవెల్లో ఏరియాలో మనం ఏం చేస్తాం, ఫారెస్ట్ని బిల్డ్ చేస్తాం అనమాట. టు కూల్ నైబర్హుడ్స్, కట్ పొల్యూషన్ అండ్ రిడ్యూస్ స్ట్రెస్ అండ్ హీట్ లింక్డ్ హార్ట్ డిసీజెస్. నెక్స్ట్ హెల్తీ ల్యాండ్ యూస్. నెక్స్ట్ దేని మీద ఫోకస్ చేయాలి, healthy land use and food environments అనమాట. లిమిట్ ఓవర్ జోనింగ్ ఆఫ్ కమర్షియల్ యూజెస్ దట్ డ్రైవ్ ట్రాఫిక్ అండ్ జంక్ ఫుడ్. సపోర్ట్ లోకల్ మార్కెట్, కమ్యూనిటీ గార్డెన్ అండ్ హెల్తీ ఫుడ్ యాక్సెస్. ఏం ప్రమోట్ చేయాలి, హెల్తీ ఫుడ్స్. ఇప్పుడు చెప్తున్నారు కదా మనం 2023 దేనికంటే డిసైడ్ చేస్తాం, నేషనల్ ఇయర్ ఆన్ మిల్లెట్స్. ఇప్పుడు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ ఇస్తున్నాం. సో దీనివల్ల లోకల్ మార్కెట్స్కి, లోకల్ కమ్యూనిటీస్కి ఎక్కువగా మనం ప్రమోట్ చేస్తున్నాం. 1 సెకండ్. అండ్ నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్. సో కార్స్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాం, మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ లేక. సో అందుకోసం మనం ఏం చేయాలి, అఫోర్డబుల్ రిలయబుల్ మాస్ ట్రాన్సిట్ టు రెడ్యూస్ ప్రైవేట్ వెహికల్ డిపెండెన్స్, ఎమిషన్స్ అండ్ సెడెంటరీ ట్రావెల్. చెప్పా కదా, అట్లీస్ట్ మనం కార్లో కూర్చొని వెళ్ళేటట్టు కాకుండా ప్రతి ఒక్కరు, ఇప్పుడు నలుగురు ఉన్నారు, నలుగురు 4 కార్లు పట్టుకుని వెళ్తే ఎంత పొల్యూషన్ వస్తుంది. అదే అందరు కలిపి ఒక ట్రైన్ లోపల వెళ్తే, ఒక బస్సు లోపల వెళ్తే పొల్యూషన్, నెట్ ఎమిషన్ ఏదైతే ఉందో తగ్గుతుంది కదా, అది చెప్తున్నారు. అఫోర్డబుల్ రిలయబుల్ మాస్ ట్రాన్సిట్ టు రెడ్యూస్ ప్రైవేట్ వెహికల్ డిపెండెన్స్ అనమాట. అండ్ కమ్యూనిటీ డిజైన్ అండ్ సోషల్ కనెక్షన్స్. ఏం చేయాలి, కమ్యూనిటీ డిజైన్. సో కంపాక్ట్ మిక్స్డ్ యూజ్ నైబర్హుడ్స్ అండ్ షేర్డ్ స్పేసెస్ దట్ ప్రమోట్ సోషల్ ఇంటరాక్షన్, కీ ఫర్ మెంటల్ అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్. హార్ట్ అటాక్స్ చాలా మందికి లోన్లీగా ఉండడం వల్ల, స్ట్రెస్లో ఉండడం వల్ల కూడా వస్తుంది. సో ఆ ఆస్పెక్ట్ తగ్గాలంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఉండాలి. సో అందుకోసమే ఇప్పుడు చాలా మంది కమ్యూనిటీస్ అనేవి కలుసుకోవడానికి వాటికి పెడుతున్నారు అనమాట. సో కాంపాక్ట్ మిక్స్ యూజ్ నైబర్హుడ్స్, shared spaces that promote social interaction, key for mental and cardiovascular health. వీటిని మనం ప్రమోట్ చేయాలన్నమాట. మేకింగ్ అర్బన్ హెల్త్ విజిబుల్ ఇన్ గవర్నెన్స్. సో అర్బన్ హెల్త్ రిస్క్స్ ఏంటి, PM 2.5, ఎక్స్ట్రీమ్ హీట్, అన్సేఫ్ స్ట్రీట్స్, పూర్ వాటర్ అండ్ హౌసింగ్ ఆర్ ఆఫెన్ ఇన్విజిబుల్ ఇన్ అర్బన్ డెసిషన్ మేకింగ్ లోపల ఇవి ఏవి కూడా రావట్లేదు. ద ఆర్టికల్ కాల్స్ ఫర్ ఇంటిగ్రేటింగ్ హెల్త్ ఇండికేటర్స్ ఇంటూ ప్లానింగ్ డెసిషన్స్. సో హెల్త్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ కానీ, నీతి ఆయోగ్ హెల్త్ ఇండికేటర్స్ కానీ ప్లానింగ్ లోపలికి తీసుకుని రావాలి. యూజింగ్ టూల్స్ లైక్ హెల్త్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఫర్ ట్రాన్స్పోర్ట్, హౌసింగ్ అండ్ ల్యాండ్ యూస్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు ఎలాగైతే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తున్నామో, నెక్స్ట్ మనం ఏం చేయాలి, యూజింగ్ టూల్స్ లైక్ హెల్త్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి. అలైనింగ్ స్కీమ్స్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, అర్బన్ స్మార్ట్ సిటీస్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రిజ్యూనేటింగ్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ మిషన్స్ అన్నింటినీ కూడా ఏం చేయాలి, మనం ఇంటిగ్రేట్ చేయాలి వన్ హెల్త్ అప్రోచ్తో. ఈక్విటీ అండ్ పార్టిసిపేషన్. లో ఇన్కమ్ కమ్యూనిటీస్ సఫర్ ద వర్స్ట్ కండిషన్స్. చెప్తున్నాను కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళని ఎవరు కూడా గ్రీన్ స్పేసెస్ లోపలికి రానివ్వరు అనమాట. సో మెయిన్గా పొల్యూటెడ్ ఎయిర్ వల్ల, ఓవర్ క్రౌడెడ్ హౌసింగ్ వల్ల, పూర్ కనెక్టివిటీ వల్ల ఎవరు ఎక్కువగా బాగా ఎఫెక్ట్ అవుతున్నారు, పూర్ స్పేసెస్ అనమాట. సో ఇక్కడ ఒక టర్మ్ మాట్లాడారు, గ్రీన్ జెంట్రిఫికేషన్. ఇక్కడ ఏమన్నాడు, గ్రీన్ జెంట్రిఫికేషన్. గ్రీన్ జెంట్రిఫికేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపల లేకపోతే ఒక ఏరియా లోపల ఎక్కువ ట్రీస్ ఉన్నాయనుకోండి, అంటే అర్బన్ ఏరియాస్ లోపల ఆ ఏరియా అనేది కొంచెం బాగుంది, అక్కడ ల్యాండ్ చూస్తే ₹1,00,00,000, రెంట్ చూస్తే 20,000. అంటే దాని అర్థం ఏంటి, పూర్ పీపుల్ అక్కడ ఉండమంటున్నారు, ఉండొద్దు అంటున్నారు, మెల్లగా పూర్ పీపుల్ని బయటికి పంపించేస్తున్నారు అనమాట. దాన్ని ఏమంటాం, గ్రీన్ జెంట్రిఫికేషన్ అంటాం. నేను ఇవాళ చూసిన హిందూ న్యూస్ పేపర్లో బెస్ట్ టర్మ్. సో మీరు డైరెక్ట్గా మీ ఆన్సర్ లోపల ఇది యూజ్ చేయొచ్చు. దీన్ని ఏమంటాం మనం, గ్రీన్ జెంట్రిఫికేషన్. గ్రీన్ జెంట్రిఫికేషన్. గ్రీన్ జెంట్రిఫికేషన్ అంటే ఏంటి, risks pushing them out when areas are improved. సో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళని బయటికి పంపించేస్తాం. ఎందుకు, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతుంది అనమాట. హార్ట్ రెసిలియంట్ ప్లానింగ్ లోపల ఏముండాలి, prioritize vulnerable areas first vulnerable areas, poor people ఉండే areas ని prioritize చేయాలి. Ensure equitable access to parks, transit and safe streets. Involve communities in decision on neighborhood design and health campaigns. So tobacco free zones పెట్టడం, active living campaigns పెట్టడం. సో టొబాకో వల్ల కూడా ఎక్కువ వస్తుంది కదా. National opportunity and global linkages.
So with national urban mission expanded investment and Asian Development Bank urban health financing, India could embed health into urban development. Asian Development Bank నుంచి మనం డబ్బులు తీసుకోవచ్చు అనమాట. Collaboration among Ministry of Housing and Urban Affairs, Health Ministry, నీతి ఆయోగ్. సో చెప్తున్నాను కదా, ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్ అనేది అవసరం అనమాట. ఇంటర్ మినిస్టీరియల్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కెన్ అలైన్ ల్యాండ్ యూస్, mobility and environment with measurable well-being outcomes. India can position itself as a global example of heart conscious urban design. So appudu world countries anni kuda manalni choose follow avutayi. If it treats cardiovascular health as a central metric of city success, so oka city ane success ayyindi anesi akkada unde building batti వాటిని బట్టి కాకుండా మనం దేని బట్టి చూడాలి, హార్ట్ కాన్షియస్నెస్ ఏదైతే ఉండాలో దాన్ని బట్టి చూడాలి అనమాట. సజెషన్స్ ఆఫ్ ది ఆథర్ ఏంటి, ఇంటిగ్రేట్ హెల్త్ ఇంటూ మాస్టర్ ప్లాన్స్. ఫస్ట్ మన సిటీ మాస్టర్ ప్లాన్స్ లోపలికి ఏం చేయాలి, హెల్త్ని ఇంటిగ్రేట్ చేయాలి. మేక్ కార్డియోవాస్కులర్ రిస్క్ రిడక్షన్ ఆన్ ఎక్స్ప్రెసివ్ ఆబ్జెక్టివ్ ఇన్ సిటీ మాస్టర్ ప్లాన్. సెకండ్, డెవలప్ మెజరబుల్ హెల్త్ ఇండికేటర్స్. సో మెయిన్గా ఇండికేటర్స్, ట్రాక్ మెట్రిక్స్ లైక్ వాకబిలిటీ, గ్రీన్ కవర్, వాటిని కూడా మెజర్ చేయాలి. థర్డ్, క్రాస్ సెక్టరల్ కోఆర్డినేషన్, క్రియేట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ లింకింగ్ అర్బన్ ప్లానింగ్, హెల్త్ అన్నిటిని కూడా లింక్ చేయాలి. నెక్స్ట్, ప్రయారిటైజ్ వల్నరబుల్ కమ్యూనిటీస్, ఫోకస్ ఫస్ట్ ఆన్ లో ఇన్కమ్ అండ్ మార్జినలైజ్ నైబర్హుడ్స్ ఫర్ సేఫర్ గ్రీన్ అండ్ ప్రమోట్ సిటిజన్ ఎంగేజ్మెంట్. అప్పుడు ఏమైతుంది, స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి అనమాట. ఇవి 5 వే ఫార్వర్డ్ ఎక్కడైనా మీరు యూస్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రేట్ హెల్త్ ఇంటూ అర్బన్ ప్లానింగ్. థర్డ్, డెవలప్ మెజరబుల్ హెల్త్ ఇండికేటర్స్. ఫోర్త్, థర్డ్, సెక్టోరల్ క్రాస్ సెక్టరల్ కోఆర్డినేషన్, అన్ని డిపార్ట్మెంట్స్ మధ్య కన్వర్జెన్స్ కావాలి. వల్నరబుల్ కమ్యూనిటీస్ని చూడాలి. అందుకే ఇక్కడ ఒక గ్రీన్ జెంట్రిఫికేషన్ అనే పదం వాడాను కదా, అది తగ్గుతుంది. అండ్ ప్రమోట్ సిటిజన్ ఎంగేజ్మెంట్ అనేది ప్రమోట్ చేయాలి. ఇన్వాల్వ్ రెసిడెంట్, ఎస్పెషల్లీ యూత్, వీళ్ళని కూడా ఎంగేజ్ చేయాలి. కన్క్లూజన్ ఏంటి, 1 second. The article argues that India's fight against cardiovascular disease cannot be won inside hospitals alone. Hospital lopala galadagalalu. It must be designed into the city itself. So urban planning that prioritizes walkability, green spaces, clean air and equitable access and social connection can turn today's health crisis into opportunity for resilient, heart healthy cities అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో ఆర్టికల్. ఈ 2 ఆర్టికల్స్ కూడా యూపీఎస్సీ లోపల ఏదో విధంగా హెల్ప్ అయితేనే హెల్ప్ అవుతాయి. చెప్తున్నా కదా, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలి, మన ప్రిపరేషన్ ఆస్పెక్ట్ లోపల వీటిని ఇంటిగ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. సో దీని బేస్ మీద మీకు ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేది మనం డిసైడ్ చేయడం జరిగింది. హౌ కెన్ ఇంటిగ్రేటింగ్ హెల్త్ కన్సిడరేషన్స్ ఏంటి, హౌ కెన్ ఇంటిగ్రేటింగ్ హెల్త్ కన్సిడరేషన్స్ పర్టికులర్లీ కార్డియోవాస్కులర్ హెల్త్ ఏంటి, పర్టికులర్లీ కార్డియోవాస్కులర్ హెల్త్ అంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన వాడు లిటరల్లీ నారోగా వెళ్ళిపోతున్నాడు. కార్డియోవాస్కులర్ గురించి వెళ్తున్నప్పుడు మన ఫోకస్ కూడా కార్డియోవాస్కులర్ మీద ఉండాలి. క్వశ్చన్ లోపల డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మనం లింక్ చేయకూడదు. సో ఇప్పుడు సిటీస్ లోపల లంగ్ రిలేటెడ్ డిసీజెస్ అన్నీ వస్తాయి కదా, సో వాటిలన్నిటిని కలపకూడదు. ఇంటూ అర్బన్ ప్లానింగ్ హెల్ప్ అడ్రస్ ద రైజింగ్ బర్డెన్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇన్ ఇండియా. సో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి, సో వాటిని అట్లా ఇంక్లూడ్ చేయాలి. డిస్కస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ప్రతి సెక్టార్ లోపల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటితో లింక్ చేస్తూ రాయాలి. చూసారా ఎంత బాగుందో క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఇప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ రాయగలరు. ఎందుకు, నవ్ యూ హ్యావ్ ద డేటా అండ్ ద ప్రెజెంటేషన్ ఆస్పెక్ట్, ప్రతిదీ కూడా మీ దగ్గర ఉంది. నేను ప్రతి కూడా మీకు ప్రొవైడ్ చేసి ఉంచాను. సో అందుకోసమే క్వశ్చన్స్ రాయండి, రాసి కామెంట్ సెక్షన్ లోపల పోస్ట్ చేయండి. సో దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ దట్ ఐఎమ్ డూయింగ్. మీ గురించే, లిటరలీ చెప్తున్నా మీ గురించే. నాకు చాలా మంది స్టార్టింగ్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఆన్సర్ రాయమంటే నా ప్రిపరేషన్ అవ్వలేదు, నేను ఎందుకు ఆన్సర్ రాయాలి, నాకేం అవసరం, లేకపోతే అన్ని అప్రోచెస్ ఉండేవి నా మైండ్ లోపల. బట్ తర్వాత రిలీజ్ అయింది ఏంటంటే ఆడ ఎవడో నా మంచిగా చెప్పాడు, నేను ఫాలో అవ్వలేదు. ఆన్సర్ రాయాలంటే భయం ఉంటుంది. ఫస్ట్ ఆ భయం పక్కన పెట్టేయండి, రాయండి. నిజం చెప్తున్నాను, నేను మీలాంటి ఒక ఆస్పిరెంట్ కాబట్టి ఆన్సర్ రాస్తేనే మనం ఇంప్రూవ్ అవుతాం, రాయకపోతే ఇంప్రూవ్ అవ్వం. అది మైండ్లో మాత్రం గుర్తుపెట్టేసుకోండి. సో కమింగ్ ఇన్ టు అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ఇక్కడ నుంచి ప్రిలిమ్స్ ఆర్టికల్స్ కాబట్టి టకా వెళ్ళిపోతూ ఉంటాం. సో లెట్స్ డైవ్ ఇంటూ అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. 1 second. మన థర్డ్ ఆర్టికల్ ఏంటి, గ్రోత్ ఇన్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ స్లిప్స్ టు 14-month low of 0.4%. మన ఇండస్ట్రియల్ యాక్టివిటీ లోపల గ్రోత్ ఎంతకు తగ్గిపోయిందంట, 0.4%కి పడిపోయిందంట. సో లెట్స్ సీ. ఇక్కడ మెయిన్గా ఒక ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాడు, దాన్నే మనం ఏమంటాం, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో దీని గురించి మీకు చెప్పడానికి చిన్న ఫ్లో చార్ట్ తీసుకుంటాం.
సో మనకి ఎకానమీ లోపల 3 సెక్టార్స్ ఉంటాయి. ఏంటంటే ఆ 3 సెక్టార్స్? అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్. ఇదేంటో నేను ఇప్పుడు చెప్పడానికి ఇక్కడికి రాలేదు. ఇండస్ట్రీ లోపల ఏమేమి ఉంటాయంటే, అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వే, ముందే చెప్తున్నాను, చాలా మంది ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, క్వాటర్నరీ చదువు ఉంటారు. మీరు అక్కడ చదివిని తీసుకొచ్చి అక్కడ ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో అదే ఫాలో అవ్వాలి. ఇండస్ట్రీ లోపల ఏమేమి ఉంటాయంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్. ఇండస్ట్రియల్ సెక్టర్ లోపలికి 4 వస్తాయి. ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై అంటాం అనమాట దీన్ని. ఇండస్ట్రియల్ సెక్టర్ లోపలికి ఏమేమి ఉంటాయి? మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్. మీరు ఎకనామిక్ సర్వే ఓపెన్ చేయండి, ఎట్లనే ఉంటుంది డేటా. సో ఇండస్ట్రీలో కొంచెం నీళ్ళు. ఇండస్ట్రీ లోపలికి ఏమేమి వస్తాయి? మైనింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్. సో ఇక్కడ మనకి ఐఐపి అనే ఒక ఇండెక్స్ ఉంటుంది అనమాట. ఇండెక్స్ పేరు ఏంటి? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీన్ని ఎవరు వదులుతారు? మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉన్న నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సో ఇది మెయిన్గా 3 ఇండికేటర్స్ మెజర్ చేస్తుంది. 1 సెకండ్ గైస్. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ అనేవి 3 వాటిని మెజర్ చేస్తుంది అనమాట. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్, సెకండ్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై, థర్డ్ మైనింగ్. కన్స్ట్రక్షన్ అనేది రాదు ఐఐపి లోపల. మెయిన్గా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు రిలీజ్ చేస్తారన్నాను? మాస్పి కింద నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇండస్ట్రీ లోపల 4 సెక్టర్స్ ఉంటాయి, బట్ కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది ఐఐపి లోపలికి రాదు. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై, మైనింగ్. ఇప్పుడు ఆర్టికల్ లోపలికి వచ్చేద్దాం. ఏం చెప్తున్నాడు? Industrial output as measured by the IIP grew just 0.4% in October 25. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రోత్ రేట్ మాట్లాడుతున్నాడంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్తో పోలిస్తే. ఎప్పుడు కూడా గ్రోత్ రేట్ని ప్రీవియస్ మంత్తో చూడొద్దు. ఎప్పుడు కూడా ఏంటి, ప్రీవియస్ ఇయర్ అక్టోబర్తో పోలుస్తున్నాడు ఇక్కడ. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. గ్రోత్ రేట్ అన్నాడు, గ్రోత్ రేట్ అన్నాడు అంటే ఎప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ సేమ్ టైం. ఇప్పుడు అక్టోబర్ మంత్ ఉన్నామంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్తో పోలిస్తే, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నామంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో పోలిస్తే. అది ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోండి. ద లోవెస్ట్ ఇన్ 14 months. ఇదేంటంటే ద లోవెస్ట్ ఇన్ 14 months అంట. రండి, ఈ స్లో డౌన్ దేని వల్ల అంట? was mainly due to contraction in the electricity తగ్గిపోయింది, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ సెక్టర్స్ తగ్గిపోయింది. నాన్ డ్యూరబుల్స్ అంటే ఏవేవైతే మన డైలీ లైఫ్ యూజ్ చేస్తామో, అండ్ వీక్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్, వీటి వల్ల బాగా పడిపోయిందంట. సో కీ పాయింట్స్: ఐఐపి growth in October 0.4%, much lower than the levels in August 2024 when it was 0% అనమాట. ఆగస్ట్ 2024తో పోలిస్తే కూడా ఇది బాగా తక్కువ అనమాట. 14%, 14 months లో లో అంట అనమాట. ఇండికేట్స్ షార్ప్ మోడరేషన్ ఇన్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ. మొత్తం అన్ని సెక్టర్స్ కూడా పడిపోయి, రిలేటివ్లీ బెటర్ గ్రోత్ ఇన్ ప్రిసీడింగ్ మంత్స్. సో సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్: ఎలక్ట్రిసిటీ ఎంత తగ్గిపోయింది? కాంట్రాక్టెడ్ 6.9% in October 2025. సేమ్ మంత్ లాస్ట్ ఇయర్ అంతా 2% గ్రోత్. లాస్ట్ ఇయర్ 2% గ్రోత్ ఉంది, ఇయర్ -6.9% ఎలక్ట్రిసిటీ. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఎంత కాంట్రాక్ట్ అయిపోయింది? 4.4% ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ అంతా 2.8% గ్రోత్. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 2.8% పాజిటివ్, ఎక్కడేంటి -4.4%. అండ్ ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రిలేటివ్లీ వీక్. ఇవన్నీ కూడా. సో కన్జ్యూమర్ గూడ్స్ అండ్ ఇన్వెంటరీ ఎఫెక్ట్. కన్జ్యూమర్ గూడ్స్ రిజిస్టర్డ్ నెగిటివ్ గ్రోత్. కన్జ్యూమర్ గూడ్స్ అంటే మనం ఏమైతే కొనుక్కుంటాం వాటిని ఏమంటాం? కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. అవే ఎఫెక్ట్ చూపించే నెగిటివ్ గ్రోత్ చూపించే అనమాట. ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, noted that an inventory overhang may be playing out and trends in the next 2 months will be crucial to see if the growth returns to positive trajectory. సో ప్రెసెంట్ అనేది డల్ ఫేజ్ ఉంది కన్జ్యూమర్ గూడ్స్ లోపల. నెక్స్ట్ 2 months బట్టి తెలుస్తుంది. ఫర్ అక్టోబర్ అలోన్ ఇట్ వాజ్
-0.5% ఫర్ డ్యూరబుల్స్ అండ్ 4.4% ఫర్ నాన్ డ్యూరబుల్స్. సో చూడండి చాలా వరస్ట్ ఉంది. సో ఈ ఎగ్జామ్కి ఈ డేటా అవసరం లేదు. -0.5% ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ లోపల అడగడు. సో మీకు క్వశ్చన్ ఏమొస్తుంది, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మీద వస్తుంది అనమాట. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఏంటో తెలుసుకుంటే మీకు సరిపోద్ది. పర్పస్ మెజర్స్ షార్ట్ టర్మ్ చేంజెస్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. ఐఐపిలో ఉంది కదా, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి వస్తుంది. ఏంటి, షార్ట్ టర్మ్ చేంజెస్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. మెయిన్గా ఏంటి, కీ ఇండికేటర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఓవరాల్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్. ఎవరు రిలీజ్ చేస్తున్నాను, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ ఆర్ ఎన్ఎస్ఓ అండర్ మాస్పి. ఎందుకంటే ముందు మనకి ఏముండేది, ఎన్ఎస్ఎస్ఓ ఉండేది, సిఎస్ఓ ఉండేది. ఈ రెండింటిని కలిపేసి 2019లో ఎన్ఎస్ఓ అంటున్నాం అనమాట. సో ఏమి ఇచ్చినా పర్లేదు, సిఎస్ఓ ఎన్ఎస్ఓ ఏది ఇచ్చినా సరే రైట్ అని పెట్టుకోండి అనమాట. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు వదులుతారు, సిఎస్ఓ ఆర్ ఎన్ఎస్ఓ. కరెంట్ బేస్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్, 2011 and 12. Current base year for index of industrial production is 2011 and 12. Revised to reflect modern industrial structures. Next, సెక్టరల్ కంపోజిషన్ ఏమేమి ఉంటాయి అన్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి అంతా 77.63%, మైనింగ్ అంతా 14.37, ఎలక్ట్రిసిటీ పర్సంటేజ్ అంతా 7. సో మ్యానుఫ్యాక్చరింగ్ హైయెస్ట్, తర్వాత మైనింగ్, తర్వాత ఎలక్ట్రిసిటీ. చెప్పే కదా ఇండస్ట్రియల్ సెక్టర్లో కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది, బట్ ఐఐపి లోపల కన్స్ట్రక్షన్ రాదు. సో ఇంకొక సపరేట్ ఇది ఉంటుంది అనమాట, దాన్ని ఏమంటాం 8 కోర్ ఇండస్ట్రీస్ అంటాం అనమాట. 8 కోర్ ఇండస్ట్రీస్ అనేవి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 40% వెయిటేజ్ ఉంటుంది. దీన్ని మెజర్ చేసేది ఎవరు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క ఏదైతే ఇండెక్స్ ఉంటుందో అది ఎవరు రిలీజ్ చేస్తారు. సో 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క వెయిటేజ్ చూస్తే రిఫైనరీ ప్రొడక్ట్స్ టాప్, ఎలక్ట్రిసిటీ సెకండ్, రెస్ కోకో అంటాం అనమాట. దీన్ని రెస్ అంటే RE ఎలక్ట్రిసిటీ, 3 స్టీల్, 4th కోల్, 4th క్రూడ్ ఆయిల్, రెస్ కోకో అంటాం. అండ్ న్యాచురల్ గ్యాస్ NCF అనమాట, రెస్ కోకో NCF అంటాం. దీన్ని మేము పెట్టుకున్న షార్ట్ టెక్నిక్, మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో 8 కోర్ ఇండస్ట్రీస్లో ఏవైతే ఉంటాయో 40% వెయిటేజ్ అనేది ఐఈపీలో చూపిస్తాయి అనమాట. సో నేను అడిగిన క్వశ్చన్, 8 కోర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో దాని యొక్క ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు, కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో దీని గురించి మీకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాం. విత్ రెఫరెన్స్ టు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. సో దాని గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు, కన్సిడర్ చేయమన్నాడు. కరెక్టా ఇన్కరెక్ట్ అని అడగలేదు వాడు. ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈజ్ రిలీజ్డ్ బై MOSPI, మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఎవరు ఉంటారు, NSO ఆర్ CSO. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్, అవునా కాదా. సెకండ్, ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ హాస్ హైయర్ వెయిటేజ్ దెన్ మైనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత వెయిటేజ్, 77%. సో మైనింగ్ ఎలక్ట్రిసిటీ కంబైన్ చేసిన 100 లోపల 33 మిగిలాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ ద హైయెస్ట్ కదా, ఈ రెండు కంబైన్ చేసిన. సో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ రెండు కూడా రైట్. సో ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. 1 ఓన్లీయా, 2 ఓన్లీయా, C both 1 and 2 D 1 and 2 అంటే 1 తప్పు, 2 తప్పు, both 1 and 2 కరెక్ట్. D నైదర్ 1 నాట్ 2 కూడా తప్పు. ఒకవేళ ఇన్కరెక్ట్ అని అడిగాడంటే D ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో చూసుకోవాలి. క్వశ్చన్ బట్టి మన అప్రోచ్, మన ఆన్సరింగ్ అనేది మారాలన్నమాట. యూపీఎస్సీ ప్రిపరేషన్లో అది ప్రీ రిక్వెజిట్. Fourth article for today, armed forces to procure additional Heron Mk2 UAVs. సో ఇక్కడ ఒక పదం వాడాడు, ఏమన్నాడు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. సో ఇక్కడ డ్రోన్స్ అనలేదు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అన్నారు. సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్లో ఏరియల్ వెహికల్ అనేది, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అనేవి మ్యాన్ ఉండడు. మ్యాన్ లేకుండా మనం త్రూ మన రిమోట్ లొకేషన్ నుంచి ఆపరేట్ చేయడం కానీ దానంతట అది సెల్ఫ్గా ఆపరేట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. సో అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ల్యాండ్ బేస్డ్ అవ్వచ్చు, ఎయిర్ బేస్డ్ అవ్వచ్చు, వాటర్ బేస్డ్ అవ్వచ్చు. ఓకేనా, వీటిని మీరు డ్రోన్స్ అంటారు. డ్రోన్స్ అంటే ఎగిరేవన్నమాట. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవి ఏ డ్రోన్స్ ప్రొక్యూర్ చేసుకుంటున్నాయి, ఏ యూఏవీస్ ప్రొక్యూర్ చేసుకుంటున్నాయి, హీరాన్ MK2 ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు, మొన్నే లాస్ట్ ఇయర్ డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి అడిగాడు, లాస్ట్ ఇయర్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల. సో ఇలాంటివి అడుగుతున్నప్పుడు క్వశ్చన్ అనేది నెక్స్ట్ ఈ హీరాన్ MK డ్రోన్స్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాం, ఏ కంట్రీ ఇది అని అడిగాడంటే దొరికిపోతాం అనమాట. సో వీ హ్యావ్ టు హ్యావ్ ఎ గ్రేటర్ లుక్ ఇన్ టు దిస్ పిక్చర్ అనమాట. చూద్దాం రండి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హ్యావ్ ప్లేస్డ్ ఫ్రెష్ ఆర్డర్స్ ఫర్ శాటిలైట్ లింక్డ్ హీరాన్ MK2 UAVs. ఏంటి, శాటిలైట్ లింక్డ్
హీరాన్ ఎంకే యూఏవీస్ ఫ్రమ్ ఇజ్రాయిల్. సో హీరాన్ డ్రోన్స్ అనేవి ఏ కంట్రీ నుంచి వస్తున్నాయి మనకి? ఇజ్రాయిల్. హీరాన్ అనేవి ఎక్కడి నుంచి? ఇజ్రాయిల్. సో ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్న డ్రోన్స్ ఏంటంటే MQ-9B డ్రోన్స్, ఇంకొకటి హీరాన్. డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగవచ్చు. MQ-9B అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? USA. హీరాన్ అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? ఇజ్రాయిల్. ఇంక దీనికి టెక్నిక్ లేదు, గుర్తుపెట్టుకోవాల్సిందే. MQ-9B డ్రోన్స్ అనేవి ఎక్కడి నుంచి? USA. హీరాన్ డ్రోన్స్ అనేవి ఎక్కడి నుంచి? ఇజ్రాయిల్. ఫ్రమ్ అండర్ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్. ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ అంటే ఇప్పటికిప్పుడు అర్జెంట్ కింద ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ అనేవి ఫ్రెష్ ఆర్డర్ పెట్టాయి అనమాట. సో ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ అనే ఒక టర్మ్ యూజ్ చేశారు. కిందకి వెళ్ళి ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఆర్మడ్ ఫోర్సెస్కి సంబంధించి విత్ రిలేటెడ్ టు ఆర్మడ్ ఫోర్సెస్ వాట్ ఈజ్ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ అని కూడా అడగొచ్చు. క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్లో వస్తుందో మనకు తెలియదు. So we have to be ready in all directions. The Army and Air Force already operate Heron MK2. Army and Air Force దగ్గర ఏమున్నాయి? Heron MK2. The Indian Navy is acquiring them for the first time. So మీకు నెక్స్ట్ ఇయర్ UPSC ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో హీరాన్ MK2 డ్రోన్స్ అనేవి అన్ని దగ్గర ఉన్నాయా? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయా? ఎవరి దగ్గర లేవా అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దగ్గర ముందు నుంచి ఉన్నాయంటే ఇప్పుడు ఎవరు ప్రొక్యూర్ చేసుకోబోతున్నారు? నేవీ ప్రొక్యూర్ చేసుకుంటుంది. సో కీ పాయింట్స్. కీ పాయింట్స్ అండర్ ఎగ్జిస్టింగ్ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ గైడ్లైన్స్. సో డిఫెన్స్ వాళ్ళకి ఏముంటుంది? ఆర్మడ్ ఫోర్సెస్కి ఏముంటుంది? ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ గైడ్లైన్స్ ఉంటాయి అనమాట. ద త్రీ సర్వీసెస్ కెన్ బై వెపన్ సిస్టమ్ ఇంక్లూడ్ డ్రోన్స్ అప్ టు 300 crore per case with షార్ట్ అండ్ ప్రొసీజర్స్. సో ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ లోపల లాంగ్ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ లోపల మనకి లాంగ్ ప్రొసీజర్స్ ఉండవు అనమాట. ఇప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్కి షార్ట్ టర్మ్లో అప్పటికప్పుడు కావాలనుకుంటే ఎంత కోర్సు? 300 crores వరకు గూడ్స్ అనేవి ఏం చేయొచ్చు? వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. 300 crores వరకు గూడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ ఆర్డర్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ బై ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వైల్ నావీ ఈస్ జాయినింగ్ ద హీరాన్ MK2 యూజర్ బేస్ నౌ. సో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్తో పాటు నావీ కూడా పెట్టుకున్నాయి. సో ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ వరకు కేసు ఉందా లేదా? ఆర్మడ్ ఫోర్సెస్ కంటే ఉంది. దాంట్లో వాళ్ళు ఎంతవరకు ప్రొక్యూర్ చేసుకోవచ్చు? 300 crores అనేది ప్రొక్యూర్ చేసుకోవచ్చు అనమాట. ద మూవ్ ఫాలోస్ ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్ మొన్నే చూసాం కదా, మనకి పహల్గామ్ అటాక్ అయింది. పహల్గామ్ అటాక్కి మనం రిటాలియేటరీగా మనం ఏం పెట్టాం? ఆపరేషన్ సింధూర్ పెట్టాం అనమాట. హైలైటింగ్ ద నీడ్ టు ఎన్హాన్స్ అన్మాన్డ్ ISR క్యాపబిలిటీస్. 1 second. Heron MK2 features and operational drone. Origin Israeli made. Heron అనేది అక్కడి నుంచి Israeli made from Heron family of medium long range endurance. సో ఇది ఒక ఏ సిస్టమ్? ఇది మేల్ UAVs అంటారు అనమాట. రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. వాట్ ఆర్ మేల్ UAVs అంటే హీరాన్ అనేది మీడియం ఆల్టిట్యూడ్, హై ఆల్టిట్యూడ్ కాదు, లో ఆల్టిట్యూడ్ కాదు, మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. మేల్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ UAVs అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. సో నెక్స్ట్ ఇయర్ మీకు అడగొచ్చు హీరాన్ అని ఇచ్చి ఇట్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ UAV అని అడిగితే మీరు ఏం పెట్టాలి? ఇట్స్ అ మేల్ UAV అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ UAV అనమాట. సో శాటిలైట్కి లింక్ చేస్తాను అనమాట. బియాండ్ లైన్ ఆఫ్ సైట్ ఆపరేషన్స్ త్రూ సాట్కామ్. ఇప్పుడు డైరెక్ట్గా శాటిలైట్తో లింక్ ఉంటుంది కాబట్టి దానికి ఈజీ అయిపోతుంది అనమాట. ఎనేబులింగ్ లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ అండ్ పర్సిస్టెంట్ మానిటరింగ్. సో దీనివల్ల ఏమవుతుంది? లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ ఉంటుంది అనమాట, శాటిలైట్తో లింక్ చేస్తాం కాబట్టి. దీని యొక్క రోల్ ఎక్కడెక్కడ ఉండబోతుంది? ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, రికానసెన్స్, ISR ఆపరేషన్స్ అంటాం. ఏమంటాం వీటిని? ISR అంటే ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ అండ్ రికానసెన్స్. ఈ 3 ఆపరేషన్స్లో దీని యొక్క రోల్ ఉండబోతుంది. నెక్స్ట్ టార్గెట్ ఎక్విజిషన్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్. సో టార్గెట్ని అక్వైర్ చేయడం లోపల బ్యాటిల్ ఫీల్డ్ లోపల యూజ్ అవుతుంది మ్యారిటైమ్ సర్వేలెన్స్ ఫర్ నావీ. సో నావీకి మ్యారిటైమ్ సర్వేలెన్స్. సో అందుకే దీన్ని ఏమంటారంటే నోన్ ఫర్ వెసిలిటీ అండ్ రిలయబిలిటీ. సో దీన్ని ఎక్కువగా అన్ని టెరైన్స్లోనే యూజ్ అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ రిలయబుల్ ఉంటుంది అనమాట. Heron variants are already deployed at forward basis in northern sector by the Indian Army. సో Heron అనేది మన ఇండియన్ ఆర్మీ లోపల డిప్లాయ్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ లోపల క్వశ్చన్ రావచ్చు. సో Heron అనేది మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ UAV. సో షిఫ్ట్ ఫ్రమ్ ఓల్డర్ ఇజ్రాయెల్ UAVs. The Indian Navy has so far relied mainly on searcher UAVs for surveillance. సో ఇప్పుడు మనం దేని మీద మాట్లాడుతున్నాం? ట్రాన్సిషన్ టు ద మోర్ అడ్వాన్స్డ్ హీరాన్ MK2 ప్లాట్ఫామ్స్ కి వెళ్తాం అనమాట. దీనివల్ల రేంజ్ పెరుగుతుంది, ఎండ్యూరెన్స్ అండ్ సెన్సర్. సో లింక్ టు డిఫెన్స్ ఇండిజనైజేషన్.
Several Israeli defense companies, included state-owned firms, are partnering with Indian PSUs and private industry. Israel అనేది డిఫెన్స్ లో తోపు. ఎందుకు? దీనికి లోకల్ ప్రొడక్షన్ చేయడానికి, ట్రైనింగ్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ కోసం. దిస్ కాంప్లిమెంట్స్ ఇండియన్ ఆత్మనిర్భర్ భారత్ అన్నమాట. సో మన దగ్గర కూడా కొన్ని ఇండిజినస్ డ్రోన్స్ ఉన్నాయి. ఒకటేంటి డిఆర్డిఓ అభ్యాస్. ఇదేంటి హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియా టార్గెట్, హీట్ అంటారు అనమాట. డ్రోన్ యూజ్ టు ట్రైన్ ఎయిర్ డిఫెన్స్ క్రూ. నెక్స్ట్ డిఆర్డిఓ గతక్ ఆర్ స్విఫ్ట్, ఏంటిది స్టెల్త్ అన్మాన్డ్ కంబాట్ ఏరియల్ వెహికల్ అనమాట. సో ఇక్కడ నేను చెప్తున్నవి ఇంపార్టెంట్. హీట్, డిఆర్డిఓ అభ్యాస్ ఇవన్నీ కూడా మన యొక్క ఇండిజినస్ డ్రోన్స్ అనమాట. నెక్స్ట్ హై ఆల్టిట్యూడ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ క్యాట్స్, ఇదేంటిది కాంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ అనమాట. ఇది కూడా ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. ఇంకొకటి ఏంటి రుస్తుమ్ ఆర్ తపస్ BH-210. సో ఇది కూడా మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, మన ఇండిజినస్. ఇంకా డిఆర్డిఓ ఇంపీరియల్ ఈగల్, ఇది కూడా ఒక యూఏవి, ఇది ఒక మినీ యూఏవి ఫర్ టాక్టికల్ సర్వేలెన్స్ ఫర్ ఆర్మర్డ్ ఫోర్సెస్. ఇంకొకటి ఏంటి డిఆర్డిఓ లక్ష్య, ఏంటి పైలట్లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ యూజ్డ్ యాజ్ అన్ ఏరియల్ టార్గెట్ టు ట్రైన్ గన్ అండ్ మిసైల్ క్రూస్. ఇంకొకటి డిఆర్డిఓ నేత్ర, ఇదేంటి లైట్ వెయిట్ క్వాడ్ కాప్టర్ యూఏవి ఫర్ క్లోజ్ రేంజ్ సర్వేలెన్స్ అండ్ రీకాన్సెన్స్ ఇన్ అర్బన్ అండ్ బార్డర్ ఏరియాస్. ఇంకొకటి డిఆర్డిఓ నిశాంత్, ఇది టాక్టికల్ యూఏవి ఫర్ డే అండ్ నైట్. ఇంకొకటి గోల్డెన్ హార్ట్ అండ్ పుష్పక్. సో ఇవన్నీ కూడా ఏంటి యూఏవీస్ ఆఫ్ ఇండిజినస్ యూఏవీస్. ఒకటి ఏంటి డిఆర్డిఓ అభ్యాస్, ఇది హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్, హీట్ అంటారు అనమాట. ఇంకొకటి గతక్, ఇంకొకటి క్యాట్స్ కంబాటింగ్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్, ఇంకొకటి రుస్తుమ్, ఇంకొకటి ఇంపీరియల్ ఈగల్, ఇంకొకటి లక్ష్య, ఇంకొకటి నేత్ర, ఇంకొకటి నిశాంత్, ఇంకొకటి గోల్డెన్ హాక్ అండ్ పుష్పక్. ఏదైనా అడగొచ్చు క్వశ్చన్ లోపల. సో బీ రెడీ అనమాట. సో పుష్పక్ అనేది రీయూజబుల్ లాంచ్ వెహికల్ కూడా ఒకటి ఇండియా లోపల ప్లాన్ చేస్తున్నారు. ఈ యొక్క పర్స్పెక్టివ్ లో గుర్తుపెట్టుకోండి. పుష్పక్ అనేది డ్రోన్ ఉంది, రీయూజబుల్ లాంచ్ వెహికల్ కూడా ఉంది. ఈ ఎగ్జామ్లో ఏం అడగొచ్చో మనకు తెలియదు. సో బీ రెడీ. సో దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ రెడీ చేయించాం. చూసారా మీకు ఎంత వాల్యూ ఎడిషన్ చేయిస్తున్నాను. సో మీ గురించి అంత ఇన్ఫర్మేషన్స్ యాడ్ చేస్తున్నాను, ఓన్లీ టు బెనిఫిట్ యూ గైస్. సో ప్రతి ఒక్కరు ఎవరెవరు వీడియో చూస్తున్నారు, ప్లీజ్ లైక్ ద వీడియో. మీరు లైక్ చేస్తేనే నాకు హెల్ప్ అవుతుంది, నాకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ యాడ్ చేయాలనిపిస్తుంది అనమాట. సో విత్ రిఫరెన్స్ టు Heron MK2 and India's UAV capability, consider the following statement. Heron MK2 is satellite linked medium altitude long endurance for Israeli origin. First statement right. Under current emergency procurement guidelines, Indian armed forces can procure weapon systems including UAVs up to 300 crores per case. అవునా కదా, present 300 crores వరకు తీసుకోవచ్చు. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బోత్ 1 and 2. సో క్వశ్చన్ అనేది ఏ పర్స్పెక్టివ్ లోనైనా రావచ్చు. సో ప్లీజ్ బీ రెడీ. మనకి క్వశ్చన్ ఏ పర్స్పెక్టివ్ లోనే రావచ్చు కాబట్టి మీరు అన్ని డైమెన్షన్స్ లో రెడీగా ఉండండి. పేపర్ ని సైంటిఫిక్ గా చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా రావచ్చు, నా ఎక్స్పెక్టేషన్ ఇది కూడా ఎగ్జామ్ లోపల రావచ్చు. దేన్ని తీసి పక్కన పడేయలేం అనమాట. ఆర్టికల్ ఏంటి? సంచార్ సాతి యాప్ మస్ట్ బి ప్రీ ఇన్స్టాల్డ్ ఆన్ ఫోన్స్. సో ఇప్పుడు మీరు ఏ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోండి, అందులో గూగుల్ క్రోమ్ ఉంటుందా ఉండదా? దాన్ని డిలీట్ చేయడం కూడా అవ్వదు. వాటిని ఏమంటాం మనం? ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అంటాం. వాటిని మనం ఏమంటాం? ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అంటాం. అలాగే నెక్స్ట్ టైం నుంచి ఇండియా లోపల ఏ ఫోన్ రెడీ చేసినా అందు లోపల సంచార్ సాతి అనే యాప్ అనేది ప్రీ ఇన్స్టాల్డ్ అయిపోయి ఉండాలన్నమాట. కాంటెక్స్ట్. The Department of Telecommunications has directed smartphone manufacturers to pre-install Sanchar Sathi app on all phones sold from March 2026. ఇది చాలా బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీని మీద మీకు ఇవాళ ఒక షార్ట్ కూడా చేస్తాను. ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎవరిని డైరెక్ట్ చేసింది? అన్ని స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్కి సంచార్ సాతి యాప్ అనేది ముందుగానే ఫోన్స్ లోపల ప్రీ ఇన్స్టాల్ చేయమంది. ఎప్పటి నుంచి? మార్చ్ నుంచి. మెయిన్గా దేని గురించి? టు కర్బ్ టెలికామ్ ఫ్రాడ్స్. మెయిన్గా ఏది కర్బ్ చేయడానికి? టెలికామ్ ఫ్రాడ్స్, యూజ్ ఆఫ్ నాన్ జెన్యూన్ హ్యాండ్సెట్స్ అండ్ మిస్యూజ్ ఆఫ్ మొబైల్ కనెక్షన్స్. సో ఎవరెవరైతే మిస్యూజ్ చేస్తున్నారో సో తెలుసుకోవాలి. టెలికామ్ ఫ్రాడ్స్ అన్నిటిని ఆపడానికి సంచార్ సాతి యాప్ అనేది ముందుగానే ఫోన్స్లో ఉండాలి. కీ పాయింట్స్ ఏంటి?
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డైరెక్టర్ టు స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చెప్పారు, ఆల్ స్మార్ట్ ఫోన్ సోల్డ్ ఇన్ ఇండియా ఫ్రమ్ మార్చ్ 2026 మస్ట్ కమ్ ఫ్రమ్ సంచార్ సాథి యాప్ ప్రీ ఇన్స్టాల్డ్, అది ఉండాలి. ఫర్ డివైజెస్ ఆల్రెడీ ఇన్ ద మార్కెట్ ద యాప్ మస్ట్ బి యాడెడ్ త్రూ అండ్ ఓఎస్ సాఫ్ట్వేర్ అప్డేట్. ఏవేవైతే మన దగ్గర ఉండే ఫోన్స్ ఉన్నాయో నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ లోపల అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోవాలి. అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ మస్ట్ ఎన్ష్యూర్ ఇట్స్ ఫంక్షనాలిటీస్ ఆర్ నాట్ డిజేబుల్డ్ అండ్ రిస్ట్రిక్టెడ్. కొన్ని యాప్స్ ఏమంటే మనం డిజేబుల్ చేసి రిస్ట్రిక్ట్ చేసేయచ్చు, అలాగే దీన్ని చేయడానికి లేదు. పర్పస్ ఏంటి, యాప్ విల్ హెల్ప్ వెరిఫై అథెంటిసిటీ ఆఫ్ IMEIs యూజ్డ్ ఇన్ మొబైల్ డివైజెస్. ఇండియా లోపల ప్రాబ్లం ఏంటి, చాలా నకిలీ ఫోన్స్ డూప్లికేట్ ఫోన్స్ పెరిగిపోతున్నాయి. సేమ్ IMEI నెంబర్స్ మీద డిఫరెంట్ ఫోన్స్ అమ్మేస్తున్నారు అనమాట. దీన్నే మనం ఏమంటాం సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంటాం కదా. సో దీనివల్ల ఏమైపోతుంది, ఇవి యూజ్ చేసుకొని చాలా మంది క్రైమ్స్ చేస్తున్నారు. దాన్ని ఆపాలనడానికి ఏం చేయబోతున్నాం, విల్ వెరిఫై అథెంటిసిటీ ఆఫ్ IMEIs యూజ్డ్ ఇన్ మొబైల్ డివైజెస్. దాన్ని ఏం చేస్తుంది, వెరిఫై చేస్తుంది అనమాట. ఎనేబుల్స్ యూజర్స్, దీనివల్ల ఏమవుతుంది, ఎనేబుల్స్ యూజర్స్ టు బ్లాక్ స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ బై డిజేబులింగ్ IMEI ఆన్ నెట్వర్క్స్ అనమాట. సో ఇప్పుడు మన ఫోన్ పోయింది అనుకోండి, డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఆ సంచార్ సాథి యాప్ యూజ్ చేసేసి బ్లాక్ చేసేయచ్చు. ఆర్ రిపోర్ట్ స్పామ్ కాల్స్ అండ్ టెలికామ్ రిసోర్స్ మిస్యూజ్ అనమాట. స్పామ్స్ కాల్స్ని వాటిని రిపోర్ట్ చేయొచ్చు. సో ఈ సిస్టమ్ అనేది ఏం సపోర్ట్ చేస్తుంది, బ్రాడర్ సంచార్ సాథి ఇనిషియేటివ్ విచ్ ఇన్క్లూడ్స్ టూల్స్ లైక్ CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఫర్ IMEI బ్లాకింగ్. సో దీని లోపల ఏముంటుంది, CEIR ఉంటుంది అనమాట, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఉంటుంది, అందులోపల బ్లాక్ చేసేస్తుంది అనమాట. స్కేల్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ యూసేజ్. సో గవర్నమెంట్ ప్లాట్ఫామ్ హ్యాస్ రిసీవ్డ్ అరౌండ్ 2.48 lakh కంప్లైంట్స్ సో ఫార్ వచ్చాయి అనమాట. నియర్లీ 2.9 crore రిక్వెస్ట్ టు సీ మొబైల్ కనెక్షన్స్ లింక్డ్ విత్ సిటిజన్ హ్యావ్ బీన్ మేడ్ వయా ద సైట్ అనమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏం చెప్తుంది, 50,000 లాస్ట్ ఆర్ స్టోలెన్ ఫోన్స్ ఆర్ రికార్డ్ పర్ మంత్ త్రూ యాప్ ఆర్ ఎకో సిస్టమ్ దానివల్ల అవుతుంది అనమాట. సో మెయిన్గా దేనికోసం, tackling SIM misuse and IMEI fraud. చెప్పా కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇష్యూస్ a spoofed or tampered IMEIs and same IMEI working on multiple devices. సో దీనివల్ల ఏమవుతుంది, కాంప్లికేటింగ్ యాక్షన్ అగైనెస్ట్ సచ్ డివైజెస్, ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో దాన్ని ఆపడానికి దేర్ ఆర్ కేసెస్ వేర్ స్టోలెన్ ఆర్ బ్లాక్ లిస్టెడ్ డివైజెస్ ఆర్ రీసోల్డ్ డ్రాయింగ్ అన్సస్పెక్టింగ్ బయర్స్ ఇంటూ సైబర్ క్రైమ్ ట్రయల్స్, వీటిలోకి వెళ్ళిపోతుంది అనమాట, అండ్ ఫినాన్షియల్ లాస్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది ఏం చేస్తుంది, బార్డర్ ఎఫర్ట్స్ ఇంక్లూడ్ సిమ్ బైండింగ్ డైరెక్షన్స్ టు మెసేజింగ్ ప్లాట్ఫామ్స్. ఇది మన సండే ఆర్టికల్ వచ్చింది. సో అకౌంట్ స్టాప్స్ వర్కింగ్ వన్ సిమ్ ఈజ్ రిమూవ్డ్ ఆర్ డియాక్టివేటెడ్ ప్రివెంటింగ్ అనోనిమస్ స్కామ్స్. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యొక్క ఎఫర్ట్స్ లోపల ఇది ఒకటి అనమాట. ఇండస్ట్రీ రెస్పాన్స్ ఏంటి, some premium smartphone makers like Apple mentioned in the article have earlier resisted similar regulators. ముందు ఎలాంటి రెగ్యులేషన్స్ ఏమైనా తెస్తే ఆపారనమాట. ఫర్ స్పామ్ రిపోర్టింగ్ యాప్స్ అండ్ SMS యాక్సెస్ అనమాట, ఇండికేటింగ్ పాసిబుల్ ఫ్రిక్షన్. ఎందుకంటే యాపిల్ లాంటి కంపెనీస్ అనేవి ఏం చెప్తే ప్రైవసీ మీద వాటి మీద ఎక్కువగా చూస్ చేస్తాయి కాబట్టి వాళ్ళు ఇలాంటివి ఒప్పుకోరు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా పడుతుందో చూడాలి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏం ఆర్గ్యూ చేస్తుంది, దీస్ మెజర్స్ ఆర్ క్రూషియల్ టు మెయింటైన్ purity of telecom resources and are in public interest against large scale digital frauds. చాలా అంటే చాలా డిజిటల్ ఫ్రాడ్స్ అవుతున్నాయి. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనేసి మనకి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ చెప్పారనమాట. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం. సో దీని బేస్ మీద మీకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను. With reference to Sanchar Sathi initiative, consider the following statements. With reference to Sanchar Sathi initiative, consider the following statements. It allows users to block lost or stolen mobile phones by disabling their IMEI or telecom networks. Yes, the Department of Telecommunication has directed that the Sanchar Sathi app must be pre-installed on all new smartphones sold in India. సో చెప్పాను కదా 2026 మార్చ్ నుంచి అన్ని స్మార్ట్ ఫోన్స్ లోపల ఏవేవైతే ఇండియా లోపల సోల్డ్ చేస్తారో అది ప్రీ ఇన్స్టాల్డ్ అయిపోయి ఉండాలి. ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ బోత్ 1 and 2. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇవి డైనమిక్ క్వశ్చన్స్ అనమాట. మనం ముందుగా రెడీ చేసుకుని ఉంటే అయిపోద్ది. బట్ మీకు ఎగ్జామ్కి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే సంచార్ సాథి యాప్ ఎవరు చెప్పారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. మార్చ్ 2026 నుంచి ప్రతి ఫోన్ లోపల యాప్ ఉండాలి. ఇప్పటి వరకు మనకి గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు యాప్లో ఎక్కించుకోవాలి. ప్రీ ఇన్స్టాల్డ్ ఉండాలి. దాని మీద ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. ఎందుకు ఇది IMEI నెంబర్స్, ఫేక్ IMEI నెంబర్స్, డిజిటల్ ఫ్రాడ్స్ అన్నింటిని కూడా ఆపడానికి వచ్చిందనమాట.
చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. మెయిన్గా గ్రూప్స్ రిలేటెడ్, CGL రిలేటెడ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అనేవి వాళ్ళు చాలా టెంప్టింగ్గా ఉంటాయి వాళ్ళకి పిక్ చేసుకోవడానికి. సో వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తారు అనమాట ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వడానికి. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, సుప్రీం కోర్ట్ ఆస్క్స్ CBI టు ట్యాకిల్ డిజిటల్ అరెస్ట్స్. సో CBIకి ఎవరిచ్చారు పదవి? సుప్రీం కోర్ట్ డిజిటల్ అరెస్ట్లను ఆపడానికి అనమాట. The Supreme Court has directed that Central Bureau of Investigation. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ CBI స్టాచ్యుటరీ బాడీ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీ? కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, ఆర్ ఇంకేదైనా బాడీయా? సో చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మన అనాలిసిస్ లోపల, కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. CBI అనేది స్టాచ్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, ఏ బాడీయా? The Supreme Court has directed CBI to take over investigation into digital arrest scams. చూస్తున్నారు కదా, ఈ మధ్య చాలా మంది ఫోన్ లోపల అరెస్ట్ చేస్తున్నారు అనమాట. ఒక ఫేక్ పోలీస్ స్టేషన్ యూజింగ్ మిషన్ లెర్నింగ్, ఏవైతే మన టెక్నిక్స్ యూజ్ చేసి ఒక ఫేక్ డీప్ ఫేక్స్ అంటున్నారు కదా, ఒక ఫేక్ పోలీస్ స్టేషన్ క్రియేట్ చేయడం, ఫేక్ పోలీస్ ఆఫీసర్స్ లాగా యాక్ట్ చేసేసి వీళ్ళు బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు అనమాట. కాలింగ్ ఇట్ అండ్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్. సుప్రీంకోర్టు దీన్ని ఏమన్నది? ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్ రిక్వైరింగ్ ఇమీడియట్ సెంట్రల్ ఇంటర్వెన్షన్. సో ఇలాంటి దాన్ని సుప్రీంకోర్టు ఏమన్నది? ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్. సుప్రీంకోర్టు డిజిటల్ అరెస్ట్ గురించి 2 నెలల నుంచి మాట్లాడుతుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 2 months గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ సైడ్. మన సైడ్ నుంచి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఒక దాన్ని డిజిటల్ అరెస్ట్ గురించి సుప్రీంకోర్టు మాట్లాడింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ బాగా అడగొచ్చు. సో ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. పక్కా తెలుసుకోండి. ఇక్కడ ఆర్టికల్లో చాలా చెప్పడానికి ట్రై చేస్తారు. సుప్రీం కోర్ట్ నోటెడ్ దట్ సైబర్ క్రిమినల్స్ హ్యావ్ ఆల్రెడీ డిఫ్రాడెడ్ సిటిజన్స్ మోస్ట్లీ ఎల్డర్లీ. ఎవరిని ఎక్కువ మోసం చేస్తున్నారంటే ముసలి వాళ్ళని. 3,000 crores త్రూ సచ్ స్కామ్స్. ఎంత? 3,000 కోట్లు అంట. ఇక్కడ నెలంతా కష్టపడినా ₹1,00,000 రావడానికి ఇబ్బంది అయిపోతుంది. వీళ్ళు ఒక ఫోన్ చేసి ఫేక్ చేసి ఏం చేస్తున్నారు? మన కష్టం మొత్తాన్ని దోచేసుకుంటున్నారు. 3,000 కోట్లు స్కాముల ద్వారా కొల్లగొడుతున్నారంటే వీళ్ళు ఎలాంటి జాదుగర్లు చూడండి. మెయిన్గా ముసలి వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి. సో సుప్రీం కోర్ట్ డైరెక్ట్స్ ఎవరికి? CBI టు లీడ్ ఇన్వెస్టిగేషన్. The Supreme Court ordered CBI to conduct a pan-India probe into digital arrest scams అన్నమాట. కోర్ట్ bypassed the requirement of state consent. సో ఇక్కడ ఒక పదం పాలిటీ విషయం వచ్చిందనమాట. సో CBIకి 2 kinds of అప్రూవల్స్ ఉంటాయి. ఒకటి జనరల్ కన్సెంట్, ఒకటి కేస్ స్పెసిఫిక్ కన్సెంట్. సో నార్మల్గా ఈ 2 కన్సెంట్స్ కూడా ఎప్పుడు కూడా స్టేట్ ఇవ్వాలన్నమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మైండ్ లోపల డ్రిల్ చేసుకోండి. CBI అనేది ఒక సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి అది స్టేట్ లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే స్టేట్ కన్సెంట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇది న్యూస్లో లేదు, కానీ వెస్ట్ బెంగాల్ ఒక 2-3 years బ్యాక్ ఇది న్యూస్లో బాగా ఉండింది అనమాట. సో జనరల్ కన్సెంట్ ఒకసారి ఇస్తే సరిపోద్ది, బట్ కొన్ని ఇంపార్టెంట్ కేసెస్కి కేస్ స్పెసిఫిక్ కన్సెంట్స్ ఉంటాయి అనమాట. సో ఒక 2 years బ్యాక్ ఎందుకు న్యూస్లో వచ్చిందంటే తెలంగాణ, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా CBIకి జనరల్ కన్సెంట్ కూడా తీసేసాయి. బట్ CBIకి సుప్రీంకోర్టు, CBIకి ఎవరు? సుప్రీంకోర్టు ఏ కన్సెంట్ లేకుండా ప్రోబ్ చేయమని చెప్పొచ్చు. ఇన్వెస్టిగేషన్ చేసే కెపాసిటీ సుప్రీంకోర్టు దగ్గర ఉందన్నమాట. సుప్రీంకోర్టు దగ్గర అంత ఎక్స్ట్రాడినరీ పవర్ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు హెస్ పవర్ అండర్ ఆర్టికల్ 142. అంత పెద్ద పవర్ ఉంది సుప్రీంకోర్టుకి. సో అందుకే ఆ పవర్ని యూజ్ చేసి సుప్రీంకోర్టు ఏం చేసింది? బైపాస్డ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ స్టేట్ కంటెంట్, స్టేటింగ్ దట్ నేషనల్ స్కేల్ సైబర్ ఫ్రాడ్ రిక్వైర్స్ సెంట్రలైజ్డ్ ఇన్వెస్టిగేషన్. ఇలాంటి ఒక నేషనల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి సెంట్రలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో CBI మే రోప్ పోలీస్, డొమైన్ ఎక్స్పర్ట్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అండ్ ఇంటర్పోల్ టు ట్రాక్ క్రిమినల్స్ అబ్రాడ్. ఎక్కడెక్కడ బయట ఉన్నా లాక్కొని రండి అన్నారనమాట. స్టేట్స్ డైరెక్టెడ్ టు కోఆపరేట్. స్టేట్స్ ఇంక్లూడింగ్ బీహార్, తమిళనాడు. సో నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ ఉంటుంది, జమ్తారా అని సిరీస్ ఉంటుంది. సైబర్ క్రైమ్స్ ఎట్లా అవుతాయి తెలుసుకోవాలనుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సిరీస్, చూడండి. బీహార్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మేఘాలయ, జార్ఖండ్ must accord consent to CBI under Section 6 of Delhi Special Police Establishment Act. సో Section 6 of Delhi Special Police Establishment Act ప్రకారం వీళ్ళందరూ తీస్తారు. చెప్పా కదా,
ఈ వెస్ట్ బెంగాల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా పర్మిషన్స్ తీసేసారు అనమాట, వాళ్ళు ఇవ్వాల్సిందే. స్టేట్స్ అండ్ యూటీస్ మస్ట్ ఆల్సో ఎస్టాబ్లిష్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఫర్ డేటా షేరింగ్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్. సో చెప్పే కదా, ఇంటిగ్రేషన్ అన్ని మల్టీ సెక్టరల్ ఆర్ క్రాస్ సెక్టరల్ ఇంటిగ్రేషన్ ఆర్ కోఆపరేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టేట్స్ అండ్ యూటీస్ అనేవి ఏం చేయాలి, ఎస్టాబ్లిష్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ పెట్టాలన్నమాట. దెన్ వాట్ ఆర్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్? స్కామర్స్ ఇంపర్సనేట్ ఏంటి, వాళ్ళు పోలీసుల లాగా, సిబిఐ లాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లాగా, నార్కోటిక్ బ్యూరో లాగా ఏం చేస్తారు, ఇంపర్సనేట్ చేస్తున్నారు. సో విక్టిమ్స్ ఆఫెన్ మెయిన్గా దేని మంది చూస్తారు, ఎల్డర్లీ. ఎందుకు, ముసలి వాళ్ళు అయితే ఈజీగా భయపడిపోతారు, ఈజీగా కూడా వాళ్ళని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ అనమాట. are told that a case is filed against them, forcing them into fake digital arrest. సో మీ మీద ఒక కేసు అయింది, మీరు తప్పు చేశారు, లేకపోతే ఇది అయింది, మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది, లేకపోతే ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేయడానికి లేదు, మీరు డిజిటల్ అరెస్ట్ లోపల ఉన్నారు. ఇలా ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి ఏం చెప్తారంటే, మీరు ఈ కేసుని తప్పించుకోవాలనుకుంటే వాళ్ళ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్లు ఉన్నాయి ప్రతిదీ వీళ్ళకి తెలుస్తుంది అనమాట. సో మీరు 10 లక్షలు పే చేయాలి, 20 లక్షలు పే చేయాలని చెప్తారు అనమాట. సో మోడస్ ఆపరెండి ఏంటి, కాంటాక్ట్ వయా ఆడియో కాల్స్. ఫస్ట్ ఏం చేస్తారు, ఆడియో కాల్స్, లేటర్ స్విచ్చింగ్ టు వీడియో కాల్స్ ఫ్రమ్ ఫేక్ లొకేషన్స్, ఎయిర్పోర్ట్, పోలీస్ స్టేషన్ కోడ్స్. సో ఇలా ఒక ఫేక్ పోలీస్ స్టేషన్స్, ఫేక్ కోడ్స్ రెడీ చేసుకుని ఉన్నారనమాట. సో అన్ని కూడా యూస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తున్నారు వీళ్ళంతా. సో ఫస్ట్ ఆడియో కాల్ చేస్తారు, తర్వాత వీడియో కాల్ ఎత్తమంటారు, వేసిన తర్వాత ఇంకా క్లోజ్ చేస్తారు అనమాట. స్కామర్స్ యూస్ ఫేక్ పోలీస్ స్టేషన్ సెటప్స్, ఫొటోస్ ఆఫ్ ఆఫీసర్స్, ఫేక్ అరెస్ట్ వారెంట్స్ అండ్ లీగల్ నోట్స్. అన్నీ కూడా ఫేక్ అనమాట. ఎంత ఫేక్ ఉంటుందో అర్థం చేసుకోండి. విక్టిమ్స్ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ క్రైమ్స్ లైక్ డ్రగ్ ట్రాఫికింగ్. మెయిన్గా మీ డ్రగ్ ట్రాఫికింగ్లో మీ ఇంట్లో ఇది దొరికింది, లేకపోతే మీ కనెక్షన్లో ఇది దొరికింది, లేదా మనీ లాండరింగ్ కేసు, మీ ఫ్యామిలీలో ఎవరైనా యూఎస్లో ఉన్నారనుకోండి, అక్కడి నుంచి డబ్బులు వచ్చి మీరు మనీ లాండరింగ్ కేసు లోపల ఉన్నారు, ఇది అది. సో ఇలాంటివన్నీ ఎక్కువ వేస్తున్నారు అనమాట. The fabric digital evidence to threaten victims into paying money అనమాట. సో సుప్రీం కోర్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఎలా చేస్తుంది, డిజిటల్ స్కామ్స్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ ఒకటి, ఇంకొకటి పార్ట్ టైం జాబ్ స్కామ్స్. ఈ మధ్య పార్ట్ టైం జాబ్ స్కామ్స్ చాలా పెరిగిపోయి. ఇప్పుడు మన ఇండియా లోపల అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఎక్కువ ఉంది కాబట్టి 3.3%, 3.4% ఉంది నార్మల్గా. అంత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది కాబట్టి పార్ట్ టైం జాబ్ స్కామ్స్ ఎక్కువైపోయి, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్. సో ఇవన్నీ కూడా అంటే ఒక సైబర్ స్కామ్స్ అనమాట. సో ఇప్పుడు చాలా మంది మీకు వాట్సాప్లో మెసేజ్ పెడతారు, మీకు పార్ట్ టైం జాబ్ ఇస్తాం, చాలా ఈజీగా చేసుకోవచ్చు జాబ్ అంటారు. సో అన్నిట్లో ఏమంటాం మనం, పార్ట్ టైం జాబ్ స్కామ్స్ అంటాం అనమాట. ఇవన్నీ స్కామ్స్ ఇప్పుడు పెరిగిపోతుంది. సో సైబర్ ఫ్రాడ్స్ అనేబుల్డ్ బై టెలికామ్ యాప్స్. సో సుప్రీంకోర్టు ఏదైనా చెప్పిన టెలికామ్ ఆపరేటర్స్ అనేవాళ్ళు నెగ్లిజెంట్గా ఉన్నారు, సిమ్ ఇష్యూన్స్. నేను చెప్తున్నా కదా, నాకే ప్రతిసారి చాలాసార్లు వచ్చాయి, సార్ మీ మీద మీ సిమ్ క్లోజ్ చేసి పోతున్నాం, మహారాష్ట్రలో ఒక కేసు జరిగింది, మీరే ఉన్నారంటే ఇన్వాల్వ్ అని తెలుగులో మాట్లాడుతుంది. మహారాష్ట్ర ఆవిడ తెలుగులో మాట్లాడడం ఏంటి, నాకు కూడా అలాంటి కేసు వచ్చింది అనమాట. సో మన పేర్ల మీద ఇచ్చేస్తారు అనమాట. సో మనం ఆధార్ కార్డ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మల్టిపుల్ సిమ్స్ ఇన్ ద సేమ్ నేమ్ ఇచ్చేయడం, పూర్ కేవైసీ, అన్నిటి వల్ల కూడా అవుతుంది అనమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఏంటి, ఆస్క్ టు ఇష్యూ స్ట్రాంగ్ మెజర్స్ ఫర్ సిమ్ బైండింగ్. సో సిమ్ బైండింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ లోపల అడగొచ్చు. ఇది సండే కరెంట్ అఫైర్స్ లోపల వచ్చింది, ఇది చూసుకోండి. ప్రివెంటింగ్ వాట్సాప్ టైప్ యాప్స్ ఫ్రమ్ ఫంక్షనింగ్ ఫ్రమ్ సిమ్ రిమూవల్. సో పాలసీ డైరెక్షన్స్ ఏంటి, సుప్రీంకోర్టు ఇన్వోక్డ్ ఐటీ యాక్ట్. ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. IT Act, Intermediate Guidelines and Digital Media Ethics Code rules directing intermediaries to cooperate. RBI asked to use AI and machine learning to trace money flow via Mule accounts. సో అందుకోసం Mule Hunter AI అనేది కూడా RBI తయారు చేసింది అనమాట. దాని పేరు ఏంటి, Mule Hunter AI కూడా యూజ్ చేసింది. అంటే అందరి యొక్క కోఆపరేషన్ కావాలి. Supreme Court held that every type of cybercrime that defraud citizens must be probed comprehensively. ప్రతి సిటిజన్ యొక్క డబ్బులు ఎవరెవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో దాని మీద ఫోకస్ పెట్టాలి, లేకపోతే అవ్వదు. సో అబౌట్ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్. సో సైబర్ క్రిమినల్స్ ఆల్సో పోజ్ యాస్ ఎన్ఫోర్స్మెంట్. చెప్పే కదా, స్టేట్, పోలీస్, సిబిఐ కింద ఎన్ఫోర్స్ చేసుకుంటారు. దే అక్యూజ్ విక్టిమ్స్, థ్రెటన్ చేస్తారు, దే యూస్ ఫేక్ ఐడీస్. సో లీగల్ ప్రొవిజన్స్ అనేవి వీటి గురించి నో స్పెసిఫిక్ లా. సో ప్రెసెంట్ మనకు ఐటీ యాక్ట్ ఉంది, దాని కింద మనం వీళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాం. ప్రెసెంట్ మన దగ్గర ఉన్న ఓవరాల్ యాక్ట్ ఏంటి, ఐటీ యాక్ట్, దాని కింద మనం చేస్తున్నాం. రెండు ప్రిలిమ్స్ క్వశ్చన్.
With reference to digital arrest scams, consider the following statements. Digital arrest scams typically involve cyber criminals impersonating agents such as CBI, ED, state police to extort money. First statement, right. Second, India has a dedicated law specifically dealing with digital arrest. మన దగ్గర స్పెసిఫిక్ లా లేదు, ప్రెసెంట్ ఐటీ యాక్ట్ లోపల మనం డీల్ చేస్తున్నాం. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ ఓన్లీ. సో క్వశ్చన్ అనేది నెక్స్ట్ ఇయర్ డిజిటల్ అరెస్ట్ నుంచి పక్కాగా వస్తుంది. సో చూసారు కదా, ప్రతి ఆర్టికల్ని ఇన్డెప్త్గా డిస్కస్ చేసాం. ఏ వాళ్ళు వచ్చిన 6 to 6 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. చెప్తున్నా కదా, హిందూలో కొన్ని రోజులు డల్ ఫేజెస్ ఉంటాయి, కొన్ని రోజులు బెస్ట్ ఫేజెస్ ఉంటాయి అనమాట. ఏ వాళ్ళు మనం ఏమైతే ఆర్టికల్స్ చూసామో అన్నీ కూడా బెస్ట్ ఫేజెస్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ పక్కా క్వశ్చన్. హార్ట్ రెసిలియంట్ అర్బన్ ప్లానింగ్ లోపల హెల్త్ ఇంక్లూడ్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎకనామీ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్. హీరాన్ డ్రోన్స్ కి సంబంధించి హీరాన్ ఇజ్రాయెల్, MQ-9B USA, మన దగ్గర నిశాంత్, నేత్ర, ఇలాంటి డ్రోన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సంచార్ సాథి యాప్, ఇది కూడా ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ చాలా తక్కువ సార్లు న్యూస్ లో ఉంటుంది, బట్ న్యూస్ లో ఉన్నప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ లాస్ట్, డిజిటల్ అరెస్ట్, ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు, సుప్రీంకోర్టు 2 months నుంచి ఒకటే విధంగా డిజిటల్ అరెస్ట్ అంటుంది. సిబిఐ వచ్చింది, ఏ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ అడుగుతుందో తెలియదు. మనం అన్ని విధాలుగా రెడీ అయిపోయి ఉంటే మనం ఈజీ అవుతాం అనమాట. చూసారు కదా, మీ గురించి ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను. ఎక్కడున్నా నా హెల్త్ ఇవాళ కొంచెం బాగాలేదు, అయినా సరే మీకు సపోర్ట్ చేస్తున్నాను. ఏ విధంగా అయితే ఆ విధంగా మీకు చేయడానికి సపోర్ట్ చేస్తున్నాను. సో ద ఓన్లీ థింగ్ దట్ ఐ రిక్వైర్ ఇస్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ప్రిపరేషన్ని హ్యాపీగా చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా ఏదన్నా కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అడ్రస్ ఆల్ యువర్ క్వైరీస్ అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విల్ మీట్ ఇన్ టుమారో అనాలిసిస్. రేపు అనాలిసిస్ లోపల రేపు మళ్ళీ కలుద్దాం విత్ అవర్ న్యూ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.